విడిపోయిన ప్రతి సమయములో నీ చేతుల నుండి విడిపోయిన ప్రతి సమయములో విసుగు చెందక విసిరివేయక సారెపై నుంచితివి విసుగు చెందక
బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఈ శ్రేష్టమైన ఈ భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు సేవకులు ప్రభాకరరావు అన్న గారికి, అలాగే ప్రియమైన దేవుని సంఘస్థులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు రకరకాల వాటి మీద తమ గురిని నిలుపుతూ జీవిస్తూ ఉంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గురి ఉంటుంది, లేదా ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క గురిని కలిగి ఉంటాడు. రకరకాల గురులు కలిగి జీవిస్తూ ఉంటారు మనుషులు ఈ లోకంలో. స్కూల్లో చదువుతున్న పిల్లోడున్నాడు అనుకోండి, అతను అనుకుంటాడు, ఈ స్కూల్లో నేను బాగా చదివి మా స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటాడు. అది అతని గురి. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు అనుకుంటాడు, మా కాలేజీలో నేను బాగా చదివి మా కాలేజీ మొత్తానికి పేరు తేవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అది నా గురి అనుకుంటాడు. ఒక వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త అనుకుంటాడు, మా కంపెనీ చాలా లాభాలను ఆర్జించాలి, మా మా సంవత్సర టర్నోవర్ అంటే మేము సంపాదించే ఆ లాభం చాలా ఎక్కువగా ఉండాలి, ఆ గురి కలిగి మేము పని చేయాలి అని అతను ఆలోచిస్తాడు. ఇలాగా మనుషులందరికీ కూడా రకరకాల గురి కలిగి జీవిస్తూ ఉంటారు. సరే, గురి కలిగి జీవిస్తూ ఉంటారు, మంచిదే. కానీ ఎంతమంది ఆ గురిని వాళ్ళు చేరుకుంటారు, ఎంతమంది ఆ గురిను వాళ్ళు ఆ లక్ష్యాన్ని అధిగమిస్తారు, చేరుకుంటారనేది తర్వాత సంగతి. కానీ మొత్తానికైతే గురిని మాత్రం కలిగి ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, పరుగులు పెడుతూ ఉంటారు. అయితే దేవుని ప్రజలంగా, దేవుని యొక్క సాక్షులముగా ఈ లోకంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగముగా, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగబడి సంఘముగా తన సొత్తుగా చేయబడిన జనాంగముగా దేవుడు మనం కూడా ఒక గురి, ఒక ప్రయాణంలోనే మనం కూడా ఉన్నాం అనే సంగతి మనం మర్చిపోవద్దు. మన పరుగు, మన ప్రయాస ఒక గురి కలిగినదిగా, గురి కలిగి మన పరుగును మనం ప్రారంభించేవారుగా, అదే గురి కలిగి మన పరుగును, ఈ పంద్యాన్ని మనం ముగించే వారముగా మనం కూడా ఇదే పరుగు పందెంలో, ఇదే గురిలో ఉన్నాము అనే సంగతి మనం మర్చిపోకుండా మనం జాగ్రత్తగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒకసారి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చదువుకుందాము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఘనమైన మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు దేవా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు.
నాయన ఈ సమయంలో ఇటు రీతిగా ఈ సంఘ వార్షికోత్సవ కూడికలు జరగడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన గత దినాలుగా ప్రభువా ఈ కూడికలన్నిటినీ నాయన ఇదిగో తండ్రి మీకు మహిమకరంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మీ దాసులను కూడా తండ్రి మీరు నిలబెట్టుకొని మీ ప్రజలకు అవసరమైన సందేశములను మీ దాసుని ద్వారా మీ ప్రజలను మీరు దర్శిస్తున్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు. నాయన ఈ దినం కూడా ఈ ఉదయకాల తండ్రి నాయన ప్రభువా ఈ సెషన్లో నాయన మేమందరము కూడా తండ్రి దేవా మీ సన్నిధానంలో కూడుకొని ఉన్నాం. నా తండ్రి ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలన్నిటిని బట్టి వందనాలు. మరొకసారి నా తండ్రి మీ పాదాల చెంత కూడి దేవా ఇదిగో తండ్రి మీ స్వరాన్ని వినడానికి మేమందరము సిద్ధపడి ఉండగా మీ సహాయమును దయచేయండి. నాయనా ప్రభువా ఇదిగో తండ్రి నాయనా దీనుడను బలహీనుడునైనా మీ దాసుని కూడా మీరు నిలబెట్టుకొని దేవా ఇదిగో తండ్రి మాకు కావలసిన వర్తమానమును కొద్ది నిమిషములు తండ్రి మీ లేఖనాల్లో నుంచి మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మచేత నడిపించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ తదుపరి జరగబోయే కార్యక్రమాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, పందెపు రంగంలో చాలామంది పరిగెత్తుతారు, మనకు తెలిసిందే. మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే సరిగ్గా లేవు కానీ చిన్నప్పుడు అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక 15, 20, 30 సంవత్సరాల క్రితం స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే అప్పుడు మనం అప్పుడు మనం ఆ పోటీలు పెట్టేవాళ్ళు స్కూల్లో, ఆటల పోటీలు. ఆగస్టు 15కి జనవరి 26కి పోటీలు పెట్టేవాళ్ళు. అందులో రన్నింగ్ పోటీలు కూడా ఉండేది కదా. ఒక 10 మంది వరుసగా నిలబడేవాళ్ళు. ఆ తర్వాత ఒక విజిల్ వేసేవాళ్ళు. ఒక వీల ఏంగ్లోనే వెంటనే పరిగెత్తడం ప్రారంభించేవాళ్ళు. అలా 10 మంది ఆ పరుగును ప్రారంభిస్తే ఒక ఆయన ముందుకు వచ్చేవాడు కదా. ఆ ముందుకు వచ్చిన ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కదా. ఆ తర్వాత రెండో ఆయన ఇస్తాడు. సరే, రెండో ఆయన మూడో ఆయన ప్రధానమైనది కాదు కానీ ఇక్కడ మొదట ఎవరైతే వచ్చాడో ఆయనకే చాలా పేరు, చాలా ఘనత, చాలా మొట్టమొదటి బహుమానంగా అతన్ని చాలా ఘనంగా సన్మానిస్తారు. అలాగే ఈ పందెపు రంగంలో చాలామంది పరిగెత్తుతారు, చాలామంది తమ పరుగును ప్రారంభించారు. అయితే బహుమానం మాత్రం వచ్చేది ఒక్కడికే. ఎందుకనంటే ఆ చివరికి ఆ పంద్యాన్ని ముగించుకునేది అంతమందిలో ఒక్కడు మాత్రమే పంద్యాన్ని ముగించుకుంటాడు కదా. ఒక్కడు మాత్రమే పంద్యాన్ని ముగించుకుంటాడు. అంటే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని దేవుడు ఇక్కడ ఒక అథ్లెట్, ఒక పరుగు వీరుడితో, ఒక పరుగు పందెంతో ఇక్కడ పోల్చినట్టుగా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో కూడా మన విశ్వాస జీవిత ప్రయాణం అంతా కూడా ఇశ్రాయేలీలు అరణ్యంలో చేసిన ఆ 40 సంవత్సరాల ప్రయాణం, ఆ 40 సంవత్సరాల యాత్రతో పోల్చబడింది కదా. క్రొత్త నిబంధనలో అయితే మన విశ్వాస ప్రయాణాన్ని, మన ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని చాలా రకాలుగా చెప్పాడు. పరుగు పందెంతో పోల్చాడు, సైనికునితో పోల్చాడు కదా. తర్వాత మల్ల యుద్ధం రెజ్లింగ్తో పోల్చాడు, రకరకాలుగా పోల్చాడు. ఇక్కడ పరుగు పందెంతో పోల్చాడు కదా. ఈ కాలంలో పరిస్థితులు ఏంటి అనంటే రోమీలు ఈ కాలంలో పరిపాలన చేస్తున్నారు. రోమీలో పరిపాలనా కాలంలో పౌలు గారు కూడా పరిచర్య చేశాడు. వాళ్ళకు ఒక అలవాటు ఉండేది, సరదా ఉండేది. అదేంటనంటే వాళ్ళు చాలా ఆటల పోటీలు పెట్టేవాళ్ళు. అందులో ఈ పరుగు కూడా ఒకటి. ఆ తర్వాత చాలామంది పరిగెత్తేవాళ్ళు. ఆ పరుగు కోసం సుమారుగా దాదాపుగా ఒక 2 నెలల ముందు నుంచి చాలా కసరత్తులు ప్రారంభించేవాళ్ళంట. చాలా జాగ్రత్తలు తీసుకునేవారంట. చాలా సూత్రాలన్నీ పాటించేవాళ్ళంట. రే, ఎంత తినాలి, మనం పరుగులోనికి మనం వెళ్ళబోతున్నాం కదా, పందెంలో మనం పాల్గొనబోతున్నాం కదా, కాబట్టి చాలా మితంగా ఉండాలి. నిద్ర విషయంలో మితం, ఆహారం విషయంలో మితం, ఆ తర్వాత ఆలోచనల విషయంలో మితం, భారాన్ని భరించే విషయంలో మితం. ఎందుకంటే మన ముందు చాలా పెద్ద పందెం ఉంది. ఆ పందెంలో మనం పాల్గొనాలి. మనం పరిగెడుతూ ఉంటే ఆ రోమన్ స్టేడియంలలో
చాలామంది రాజులు, చక్రవర్తులు, రాణులు, ఆ తర్వాత ఆ పుర ప్రముఖులందరూ కూడా ఆ స్టేడియంలో అంతా కూడా కూర్చొని వాళ్ళంతా చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ చూస్తారు. కాబట్టి మనం పరుగు పందెంలో మనం పాల్గొనవలసిన వారం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అన్ని విషయంలో మితంగా ఉండి మనం పరుగు పందెంలో ఉండాలని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకునేవారంట. చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కడి యొక్క ఈ పరుగు పందెంలో పాల్గొన్న ప్రతి ఒక్కడి యొక్క గురి ఏంటనంటే బహుమానాన్ని పొందడం. బహుమానం కోసమే పరుగు, బహుమానాన్ని పొందడానికే గురి ఎద్దుకు పరిగెత్తడం అని చెప్పాడు కదా ఇక్కడ కూడా. కాబట్టి ఆ పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అని చెప్పాడు. తర్వాత పందెములో పోరాడే ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. అంటే అన్ని విషయాల్లో కూడా సెల్ఫ్ కంట్రోల్, తనను తాను నియంత్రించుకుంటాడంట. సరే, చాలా ప్రయాసతో పరిగెత్తారు. చాలా ప్రయాసతో పరిగెత్తిన తర్వాత మొట్టమొదటిగా ఆ పరుగు పందెంలో ఒకడు వస్తాడు కదా, ఫస్ట్ ప్రైజ్ ఒకడికి వస్తుంది కదా. ఆ తర్వాత అందరూ ఆ రోమన్ స్టేడియంలో, కొలోసియం అంటారు దాన్ని, ఆ రోమన్ స్టేడియంలో అందరూ లేచి చక్రవర్తి, రాణి, ఆ తర్వాత ప్రజలు, పుర ప్రముఖులు అందరూ కూడా లేచి చప్పట్లు కొట్టి ఈ ఫస్ట్ పరుగు పందెంలో వచ్చిన ఆయన్ని నిలబెట్టి ఆయనకి ఒక బహుమానం, ఒక కిరీటాన్ని తల మీద పెట్టేవాళ్ళంట. ఇంతకు ఏంటా కిరీటం అనంటే బంగారపు కిరీటమేం కాదది, వెండి కిరీటమేం కాదది. ఒలీవా చెట్ల యొక్క కొమ్మలు ఉంటాయి కదా, ఒలీవా చెట్ల కొమ్మల్ని కిరీటముగా అల్లి రాజు వచ్చి తల మీద పెట్టేవాడంట. రాజు వచ్చి తల మీద పెడితే షబాష్, ఫస్ట్ ప్రైజ్ వచ్చావు, పరుగు పందెంలో నీ రేసును కంప్లీట్ చేసుకున్నావు, అందరిలో 10 మంది బయలుదేరారు కానీ నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చావని చెప్పేసి సన్మానించేవారంట. దేనితో? బంగారపు కిరీటం కాదు, ఒక చెట్టు కొమ్మతో అల్లిన అదొక కిరీటం. బహుశా పౌలు గారికి తెలుసు కదా రోమా సంస్కృతి, సాంప్రదాయం, ఆ ఆచారాలను తెలుసు కదా. ఈయన బహుశా ఇలా అనుకొని ఉంటాడు, ఇదేంటి చాలా పెద్ద పరుగు పందెం అన్నారు, చాలా పెద్ద పోటీ అన్నారు. ఆ తర్వాత సరే చాలా రోజుల ముందు నుంచి ఈ పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు చాలా కసరత్తులు చేశారు, కానీ ఈ పరుగు పందెంలో మొట్టమొదట వచ్చిన వాడికి ఇదా కిరీటం? ఇట్లాంటి కిరీటమా? ఎన్ని రోజులు ఉంటుంది ఈ కిరీటం? వాడిపోయే కిరీటం కదా, నాశనమైపోయే కిరీటం కదా, ఆ తర్వాత ఇది క్షయమైపోయే కిరీటం కదా. అప్పుడు ఆయన అనుకున్నాడు, లేదు లేదు, మనం కూడా పరుగు పందెంలో ఉన్నాం, మనం కూడా గురి ఎద్దుకే పరిగెత్తుతున్నాం. అయితే ఆ వాళ్ళిచ్చినట్లుగా నాశనమైపోయే కిరీటం, క్షయమైపోయే కిరీటం, వాడిపోయే కిరీటం కోసం మనం గురి ఎద్దుకు పరిగెత్తట్లే, మనం పరిగెత్తేది అక్షయమైన కిరీటం కోసం మనం పరిగెత్తుతున్నాం. కాబట్టి పరుగు పందెంలో మనం ఉన్నాం, మన విశ్వాస జీవితంలో మనం పరుగు పందెంలో ఉన్నాం. కాబట్టి పరుగు పందెంలో ఉన్నప్పుడు పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తులు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళు తినే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకనంటే బరువు పెరిగిపోతే పరిగెత్తలేమేమో అని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఆలోచించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకనంటే బాగా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే ఆ తర్వాత నిద్ర సరిగా పట్టక బలహీనులం అయిపోయి ఆ పోటీలో మనం పరిగెత్తలేమేమో. కాబట్టి అనవసరమైన ఆలోచనని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత వాళ్ళు తమ శరీరాన్ని తాము అన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకునే విషయంలో అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా మితముగా ఉంటారంట. అంటే ఒక నాశనమైపోయే కిరీటాన్ని, వాడిపోయే కిరీటాన్ని, దాన్ని అందుకోవడానికి ప్రయాసపడేవాడే ఇంత మితము కలిగి, ఇంత క్రమశిక్షణ కలిగి తన శరీరాన్ని తాను తన వశంలో చేసుకుంటూ నలగొట్టుకుంటూ ఇంతగా పోటీలో పాల్గొనడానికి ప్రయాసపడుతూ ఉంటే అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాసపడే మనం, ఆల్రెడీ పరుగు పందెంలో ప్రవేశించిన మనం, గురిని చూస్తూ పరిగెత్తవలసిన మనం కూడా మన గురి తప్పిపోకుండా
పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో మన గురిని చూసి మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. అయితే మన గురి మీద నుంచి మన దృష్టిని పక్కకు మరల్చడానికి, మన గురి మనకు కనబడకుండా మనకు చాలా డిస్టర్బ్ చేయడానికి, చాలా మనల్ని కృంగజేయడానికి, లేదా మనల్ని తప్పుత్రోవ పట్టించడానికి చాలా విషయాలు ఈ లోకంలో ఉంటాయి. చాలా విషయాలు ఈ లోకంలో ఉంటాయి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35 వచనాలు, 36 దాకా నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్లో చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈ లోకంలో ఒక గురి కోసం, బహుమానం కోసం మనం పరిగెత్తుతూ ఉన్నాం. మనం ఆల్రెడీ సగం దూరం పరిగెత్తి వచ్చాం. ఇంకా కాస్త దూరం మనం పరిగెత్తాలి. మన గురి మనకు కనిపిస్తుంది, మన లక్ష్యం కూడా మన ముందు ఉంది. అయితే మన గురిని చేరకుండా, మన గురిని డిస్టర్బ్ చేయడానికి, మన లక్ష్యానికి మనం చేరకుండా ఉండడానికి మధ్యలో ఆటంకాలు సృష్టించేవి చాలా ఉంటాయి. అందులో ఈ చివరి దినాల్లో లోకం, మనుషులు ఎలాగ మారిపోతారంటే రకరకాల సమస్యల్లో కూరుకొని పోయి ఉంటారు. రకరకాల సమస్యల్లో చాలా పట్టబడి ఉంటారు ప్రజలు. తిండి, మత్తు అంటే భవిష్యత్తు, ఏం తినాలి, మా జీవనం ఎలా సాగిద్ది, మా బ్రతుకులు ఎలాగా, మా కుటుంబ పరిస్థితి ఏమిటి, లోక సంబంధమైన ఐహిక విచారాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆ తర్వాత ఇంకా రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా ఒకవేళ మనల్ని జయిస్తే మన గురి తప్పిపోయే ప్రమాదం ఉంది. మన లక్ష్యం పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు లోకం చాలా సమస్యలతో సతతమైపోతుంది. ఒకవైపు రాజకీయ సంక్షోభం, ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఒకవైపు ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, ఒకవైపు ఉద్యోగాలు, ఉపాధి సంక్షోభం, రకరకాల సంక్షోభాలు, రకరకాల సమస్యల మధ్య ఈరోజు ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంది. రాబోయే దినాలన్నీ కూడా చాలా వేదనకరమైన దినాలే, మంచి భవిష్యత్తు అంటూ మనం చూడలేని దినాలే. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి ప్రతికూల ఈ లోకంలో, ఈ పరిస్థితుల మధ్య మన ప్రయాణాన్ని, మన పరుగును మనం స్టార్ట్ చేసాం. మనం పరిగెత్తుతూ ఉన్నాం. అయితే ఈ బహుమానాన్ని పొందేవాడు ఎలాగైతే తన గురి బహుమానం మీద మాత్రమే ఉంటుంది తప్ప పక్కన ఎవరున్నారు, పక్కన ఏం చేస్తున్నారు, అటు పక్కన ఏం వెళ్తుంది, అక్కడేమైనా గొడవ జరుగుతుందా, ఇదంతా కూడా పరుగు పందెంలో ఉండేవాడికి అనవసరమైన విషయాలు. అవునా? కరెక్టే కదా? పరుగు పందెంలో ఉండేవాడికి పక్కన ఏదైనా గొడవ జరుగుతుందనుకోండి, ఆగాడనుకోండి, ఏమైద్ది? బహుమానం రాదు కదా. ఆ తర్వాత పక్కనేం మాట్లాడుకుంటున్నారు, ఈరోజు ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది అని వాటి మీద దృష్టి పెట్టాడనుకోండి, లక్ష్యం మారిపోయే ప్రమాదం ఉంది. అవి ఎట్లాగో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అయితే మన గురి, మన లక్ష్యం, మనం ఏదైతే దేవుడు మన ముందు పెట్టాడో, మనం ఏ లక్ష్యం కోసం అయితే ఈ లోకంలో బ్రతుకుతున్నామో, ఏ గురిని కలిగైతే ఈ పరుగు పందెంలో మనం ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్నామో, ఆ గురి మీదే మన ధ్యాస, మన దృష్టి మనం ఉండే విధంగా మనం చూసుకోవాలి. హెబ్రీ పత్రిక 12:1 కూడా అక్కడ ఒక మంచి విషయాన్ని మనకు చెప్తాడు కదా. మన ముందు చాలా విశ్వాస వీరుల సాక్షి సమూహాన్ని 11వ అధ్యాయంలో ముందు పెట్టి ఆ తర్వాత
మనం కూడా ఎలా ఉండాలంట, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి అన్నాడు. గమనించుదాము, పరుగు పందెంలో ఉండేవాడు వెనకాల బ్యాగును వేసుకుంటాడా, చాలా లగేజీ వేసుకుంటాడా? లేదు. పరుగు పందెంలో ఉండేవాడు 2 కేజీల షూసులు వేసుకుంటాడా, 2 కేజీల చెప్పులు కానీ బూట్లు కానీ ధరించి పరిగెత్తాడా? లేదు. పరిగెత్తేవాడు ఎంత తేలికగా ఉంటే అంత మంచిదనుకుంటాడు. పరిగెత్తేవాడు వెనకాల భారాన్ని వేసుకోడు. ఎంత తేలికగా ఉంటే అంత తేలికగా ఉంటే చాలా మంచిది అనుకుంటాడు. ఎందుకనంటే పరిగెత్తడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి భారము, కొన్ని భారాలు మనంతట మనమే లాక్కునేవి ఉంటాయి. మనంతట మనమే లాక్కుంటాం కొన్ని భారాలు. అవసరం లేని దగ్గర అప్పులు చేయడం, అవసరం లేని విషయాల పట్ల ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం, అవసరం లేని దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడం, నిష్ప్రయోజనమైన వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడడం కదా. ఇలాగా అవసరం లేని, అనవసరమైన, నిష్ప్రయోజనమైన మన ఆత్మీయ జీవితానికి, మన భౌతిక జీవితానికి ఏమాత్రం క్షేమకరం కానిది, మన పొరుగు వారికి ఏమాత్రం క్షేమకరం కానిది, ఈ లేనిపోని వాటన్నిటిని కూడా మనం తగిలించుకొని మన ప్రయాణాన్ని మనం భారంగా చేసుకోవద్దు. మన ప్రయాణాన్ని మన ఈ పరుగు పందాన్ని భారంగా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా, కష్టపడి ఏది సంపాదించినా అది ఎలాంటిదనంటే అది క్షయమైపోయే కిరీటం. క్షయమైపోయే కిరీటం లాంటిదే. అంతగా ప్రయాసపడి పరిగెత్తి వస్తే రోమన్ చక్రవర్తులు వేసేది ఏంటనంటే ఒక కొమ్మతో అల్లిన ఒక కిరీటాన్ని తల నెత్తి మీద పెట్టడమే. ఈ లోకంలో పడే ప్రయాస, మన గురిని, మన లక్ష్యాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో మనం పడే ప్రయాస, మనం చేసే ఏది కూడా, సాధించేది ఏది కూడా, ఒకటి అది వ్యర్థమైన ప్రయాస, రెండవది అది ఒక నాశనం అయిపోయే కిరీటాన్ని పొందుకున్నట్టే. చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి కానీ భూమి మీద మనస్సు పెట్టుకోకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఎందుకంటే మన గురి పరమునికి సంబంధించింది, మన లక్ష్యం పైకి సంబంధించింది. అలాంటప్పుడు ఇక్కడ మనస్సు పెట్టుకుంటే మన లక్ష్యాన్ని, మన గురిని మనం పరిపూర్ణంగా మనం నెరవేర్చలేం. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ఒక మంచి పరుగు పందెంలో మనమంతా కూడా ఉన్నాం. ఈ పరుగు పందెాన్ని దేవుని మహాకృపతో, దేవుని సహాయంతో ఈ ప్రతికూలమైన లోకంలో, ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం మన పరుగును కడముట్టించేవారుగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దైవజనులు ఒక బలమైన వర్తమానాన్ని, మనకు తెలిసినవే ఇవి, కొత్త మర్మాలు ఏం కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటారు. కనుక ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు ఒనేసిమును పంపించే ఆ తరుణంలో ఫిలోమోన్ దగ్గరికి ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ఫిలోమోన్, ఇప్పుడు ఒనేసిము నాకు, నీకు, అందరికీ ప్రయోజనకరమైన వాడు, దయచేసి చేర్చుకోవయ్యా. ఎలా చేర్చుకోవాలంటే, నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలాగనే అతన్ని కూడా ప్రేమించు. నేను వచ్చేటప్పుడు మీ బెడ్రూమ్లో బెడ్ అంతా సర్దుతావు కదా, అతను కూడా సర్దు. నేను వచ్చేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎలాగైతే భోంచేస్తామో అతను కూడా అటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయి. అసలు అంతా కాదయ్యా, నన్ను ఎలాగ నువ్వు ప్రేమిస్తావు అలా చెయ్యి, అంతే. ఇది చాలా కష్టమైన పని. కారణం ఏంటంటే, ఒనేసిము ఫిలోమోన్ దగ్గర ఒక బానిస, ఒక పనివాడు.
ఈ పనివాడు కొంత డబ్బులు తీసుకొని పోయాడు. అయితే చెరసాల్లో ఉన్న పౌలు గారి దగ్గరకు వచ్చి మారు మనసు పొందాడు. కనుక ఫిలోమోను కూడా పౌలు గారి దగ్గర ప్రభులోనికి వచ్చాడు. ఒనేసిము కూడా ఏవండి పౌలు గారి దగ్గర ప్రభులోనికి వచ్చాడు. ఒక విధంగా మనం ఆలోచిస్తే, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగను ఎందుకంటే సమయం లేదు కనుక నేనే చెప్పుకుంటూ వెళ్తాను. రిక్వెస్ట్గా పౌలు గారు ఒనేసిము విషయంలో మాట్లాడుతూ అతన్ని చేర్చుకోమంటే ఒకవేళ కొంచెం మొహమాటంగా, పౌలు గారు ఏం అనుకోవద్దు కానీ ఇంకెవరినైనా పంపించండి ఈయన తప్ప అంటాడండా. తన ఇంట్లో పనిచేసే మనిషిని, తన దగ్గర పనిచేసే మనిషిని తనతో ఈక్వల్గా చూడాలనంటే ఇంపాసిబుల్. అవునా? చాలా కష్టం. అలాగా ఆ చిన్న పత్రికలో 25 వచనాల్లో దేవుని లోతైన ప్రేమ ఉంది. నీ విషయంలో నా విషయంలో కూడా ఏవండి యేసుక్రీస్తుతో సమానంగా ఆయన పిల్లలుగా మనల్ని అలా చేశాడండి. అంతగా మనల్ని ప్రేమించాడు. ఓకేనా? ఇది పరిచయం మాటలే. ఈరోజు కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. నాకు ఆ టైం చూస్తే భయం వేస్తుంది. స్పీడ్గా పరిగెత్తుతుంది అది. నాదైతే పావుగంట లేట్లో ఉంది. ఓకే, నెహెమ్యా గూర్చి కొంత పరిచయ మాటలు నేను ముందు రోజు చెప్పాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం అంతా ఒక్కసారి మనం ధ్యానిద్దాం. కానీ నేను అక్కడ కొన్ని తలంపులు మాత్రమే, ఒక 4 తలంపులు ఈ గ్రంథంలో నుంచి ఆలోచించేద్దాం. నెహెమ్యా యొక్క పరిచయం మనకు తెలుసు. అతడు ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించే వ్యక్తి. గిన్నె అందించడం అంటే అర్థం ఏంటంటే, రాజుగారు ఏ భోజనం చేస్తారా ఫస్ట్ టేస్ట్ చేసేది ఈయనే. ఒకవేళ రాజుగారిని చంపాలని ఎవరైనా ప్రయత్నం చేసి ఫుడ్లో ఆహారం ఏదైనా కల్తీ చేస్తే మొదట చచ్చిపోయింది ఎవరు? అది. అటువంటి ఉద్యోగం కష్టమా లేక తేలికైందా? చాలా కష్టమైనది. అది ఏది ఏమైనా నెహెమ్యా గ్రంథం అద్భుతమైన గ్రంథం. ఇందులో 13 అధ్యాయాలు ఉంటాయి. అయితే తన సొంత ప్రజల కొరకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యెరూషలేము, అక్కడున్న ప్రజలు, యెరూషలేము యొక్క ప్రాకారాలు గూర్చి, అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని గూర్చి వినేటప్పుడు, అయ్యో ఒకప్పుడు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, తరువాత కాలంలో దేవుని మందిరం ఎలా ఉండేది, దేవుని ప్రజలు ఎలా ఉండేవారు, నిరంతరం దేవుని సన్నిధికి నైవేద్యము, అర్పణలు, పండగలు ఇవి జరిగేవి కదా. అరే ఈరోజు మా పరిస్థితి ఏంటి అనుకున్నటువంటి ఆలోచనతో మొదటి అధ్యాయంలో ఇవన్నీ కూడా తలపోసుకుంటూ ఒక దీర్ఘమైనటువంటి చాలా ఎక్కువ ప్రార్థన చేసి సిద్ధపడి రిజైన్ చేసి రాజుగారి సమ్మతితో అతడు ఈ పని కొరకు బయలుదేరి వస్తాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఈ 13వ అధ్యాయంలో గొప్ప రిఫర్మేషన్ అనేది తీసుకొస్తాడు. గొప్ప సంస్కరణ. రిఫర్మేషన్ అనేది సంస్కరణ అనేది తీసుకొస్తాడు. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు కూడా మీ చేతుల్లో ఉన్న బైబిల్, అతడు కూడా ఈ బైబిల్ మన చేతిలోనికి రోమన్ క్యాథలిక్ మిషన్లో నుండి తీసుకొని వచ్చాడు. రోమన్ క్యాథలిక్ మిషన్లో నుండి 95 థీసిస్ వారు చేసిన తప్పిదాలు, ఇది వాక్యానుసారం కాదని ఎరిగినవాడుగా అతడు చాలా ఇబ్బందులు పడుతూ గొప్ప సంస్కరణ తీసుకొచ్చాడు. అందులో బైబిల్ అంతటినీ క్రోడీకరించి 5 సోలాస్ అనే ఆ విధానంలో కొన్ని మాటలు మాట్లాడు. యేసుక్రీస్తే ఒక్కడే, అంటే విశ్వాసం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, కృప ఒక్కటే, దేవునికి మహిమ ఒక్కటే, ఇలాగా 5 సోలాస్ అనేది ఆయన తెలియచేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 13వ అధ్యాయంలో అతడు చాలా గొప్ప మార్పులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో, కానీ అతడు 4 ప్రార్థనలు చేస్తాడండి. తర్వాత అవుట్లైన్స్కి మనం వెళ్దాము. మొదటి ప్రార్థన 14వ వచనంలో చూస్తే, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరవకుండము.
ఇక రెండవ మాట 22వ వచనంలో దిగువ లైన్, నా దేవా ఇందును గూర్చిన నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. 29వ వచనం, నా దేవా వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరచరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. 31వ వచనం, మరియు క్రింద లైన్, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని. ఈ నెహెమ్యా గారు చేసిన ప్రార్థనలో కంటిన్యూగా వచ్చిన మాటలేంటి? నా దేవా, నా దేవ. చెప్తారా? చెప్పండి. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఓకే, ప్రభు సిలువలో పలికిన మాట, నా దేవా, నా దేవా, మై లార్డ్, మై లార్డ్. అంటే పాత నిబంధనలో ప్రార్థన చేసేటప్పుడు ఇంకా మరో 2 విషయాలు చెప్పాలి. నీవు ప్రార్థన చేస్తే దేవుని కలుసుకోవడం, నువ్వు వాక్యం చదివితే ఆయన నిన్ను కలుసుకోవడం. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కలుసుకోవడం, నువ్వు వాక్యం చదివితే ఆయన నిన్ను కలుసుకోవడం. కనుక 66 పుస్తకాల్లో ఉన్నటువంటి లేఖనాల్లో ఉన్న ప్రతి భాగం, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి అక్షరం పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన మాట. అది దేవుని బిడ్డలారా మనం చదివేటప్పుడు ఏమంటే ఆయన నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. ఒకవేళ అధ్యాయం అంతట్లో ఒకవేళ నీతో మాట్లాడకపోవచ్చు, ఎక్కడో ఒక లైన్ దగ్గర నీ మనసుని నిమగ్నం చేయించడానికి ఆయన నీతో మాట్లాడతాడు. అందుచేత ఏమండి నెహెమ్యా యొక్క ప్రార్థన, ఈ భాగాల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి కానీ నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా అనుకున్నటువంటి విధానంలో ఆయన మాట్లాడతాడు. ఇక్కడ నెహెమ్యా ఏమంటే ఆయన తీసుకొచ్చిన కొన్ని మార్పులు మనం చూసేటప్పుడు, ఆ మార్పుల విషయంలో విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనం ఎలా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వాళ్ళమే మనం అన్వయించుకుందాం. అన్వయము అంటే అర్థం ఏంటంటే వండినటువంటి భోజనాన్ని తినడం అని అర్థం, అంతే కదా. అన్వయం అంటే అర్థం ఏంటంటే ఏదైతే విన్నామో ఆ వినిన మాటలన్నీ మన లోపలికి తీసుకోవాలి. ఏమంటే ఇక్కడి నుంచి వచ్చిన మాటలు ఇక్కడ దిగాలి. కనుక అప్పుడే ఆ అన్నం లేక కూర టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. వినిన మాటలు విన్నట్టుగా వదిలిస్తే దానివలన ఏ విధమైన ప్రయోజనం ఉండదు. వండిన అన్నం, వండిన కూర అలా ఉన్నట్టే. కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ దానిని గ్రహింపరు. కనుక దేవుని బిడ్డలారా, ఏ మాటలైతే వింటున్నామో ఆసక్తితో, ఇప్పటికే మీ గురించి కొన్ని మాటలు నేను చెప్పాను. ఏమని చెప్పాను? చాలా ఆసక్తిగా మీరు దేవుని వాక్యం వింటున్నారనేది నేను అర్థం చేసుకున్నాను. తప్పు ఒప్పు అనేది రైట్ మీరే చేసుకోండి, ఓకేనా? కనుక ఎక్కువ మంది లేక ఎక్కువ జనాభాను కాదు, ఉన్న కొద్ది మందిగా అయినా దేవుని బిడ్డలారా, మనం ఏదైతే వింటున్నామో ఆ విననిది దేవుడు నాతో ఏం మాట్లాడుతుంటున్నాడు, నా హృదయంలోనికి ఏం తీసుకోవాలనుకున్నటువంటి ఆలోచనతో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ఆ వాక్యము సార్థకమవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మొదటి వారు మిశ్రమ జనాంగం, మిశ్రమ బంధుత్వం, మిశ్రమ విశ్రాంతి దినం, మిశ్రమ వివాహము, మిక్స్డ్ పీపుల్, మిక్స్డ్ రిలేషన్, మిక్స్డ్ సబ్బాత్, మిక్స్డ్ మ్యారేజ్. ఈ అధ్యాయం అంతట్లో 31 వచనాల్లో వీటిని 4 భాగాలుగా మనం ఆలోచన చేయగలిగితే, ఇవ్వండి మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. అంటే కల్తీ, కొంతమంది ఇవ్వండి విశ్వాసం లేని వారు లోపలికి వచ్చారు. మోషే కాలంలో కూడా ఏమంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా వాస్తవంగా వారు మాంసం అడగడానికి కారణం ఏంటంటే కొంతమంది మిశ్రమ జనాంగం వారితో ఉన్నారు. ఎప్పుడు మన్నా ఎట్టి తినాలి, మనకు మాంసం పెట్టాడు మోషే అని పక్క వాళ్ళు గిల్లారు అన్నమాట. వాళ్ళు పక్కన 6 లక్షల మంది అరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మాకు మాంసం కావాలని అంటే ఆ అరుపులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన. అంటే మిక్స్డ్, వాస్తవంగా ఏమంటే అక్కడి నుంచి వచ్చిన జనాంగంలో కొంతమంది ఏమంటే ఈ మాంసపేక్ష కలిగినటువంటి వారు లోపలికి వచ్చి వారు ఏం చేశారనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గిల్లారనమాట. మాకు మాంసం కావాలి. మరలా ఎన్ని డైలాగులు చెప్పి ఉంటారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో ఏమైనా మాంసం తిన్నారండి వాళ్ళు? అసలు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉండేటప్పుడు మాంసం ఏం తిన్నారండి?
ఇటు గడ్డికొయ్యి ఇటుకలు తయారు చేసి అసలు బానిసలు, దే ఆర్ స్లేవర్స్. కానీ ఎన్ని ఏం పుటాని కబులు మాట్లాడుతారో, మేమైతే ఐగుప్తు దేశంలో ఎలా జీవించాం. అప్పుడప్పుడు మనం కూడా అంతే, మా వంశం ఏంటి, మా కులం ఏంటి, మా జాతి ఏంటి, అసలు మాది సూపర్ రకరకాలుగా మాట్లాడుతుంటాం. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నీ వంశం నా వంశం ఏది కూడా కుదరదు. నీ వంశంలో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కూడా ఉన్నారు, బంధువుల్లో ఉన్నారా లేదా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ చూపించబడిన స్త్రీలు 5 స్త్రీలు అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ఏదో విధానంలో నేరారోపణ చేయబడిన వ్యక్తులే. రాహాబ్ అని వేశ్య, ముందే వెనకాల టైటిల్ ఉంది ఆవిడకి, వేశ్య అని. అవునా? రూతమ్మ గారు రాత్రంతా ఆ యొక్క బోయిస్ దగ్గర ఉంది. ఏమనుకుంటారు ప్రజలు? అనుకుంటారా? అనుకోమా? రాత్రంతా ఉండి ఏదో జరిగిందని అనుకుంటామా లేదా? మరియమ్మకి ఎలా గర్భం వస్తుంది? ఏదో జరిగింది, అంతే కదా. అక్కడున్న దేవుని బిడ్డలారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే అటువంటి వంశములో నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కనుక నీ వంశం నా వంశం, నీ కులం నా బలం, లేకపోతే నీకున్నది నాకున్నది, మాలో ఎవరు చెడ్డోళ్ళు లేరు ఏమండి అనుకోవడానికి ఏమి లేదు. మనం అందరూ కూడా కల్తీ వాళ్ళమే కనుక చెప్పుకోవడానికి గొప్ప లేదు. కానీ చెప్పుకోవడానికి గొప్ప ఏంటంటే యేసుని బట్టి గొప్పవాళ్ళం మనం, యేసుక్రీస్తుని బట్టి. మన అతిశయము ఏమంటే యేసుని బట్టి మాత్రమే. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావంటే, యథార్థంగా ఉన్నావంటే, లేకపోతే పరిశుద్ధంగా జీవిస్తుంటున్నావనంటే, దేవుని బిడ్డలు వీటన్నిటి కారణం ఏంటంటే నా లోపల నాతో ఉన్న ఈ దేవుని వలన తప్ప నా వలన ఏమీ కూడా కాదనుకున్నటువంటి ఆలోచనతో బ్రతకాలి తప్ప నా వంశము, నా కులం, నా బలం, నా డబ్బు, నా దిక్కిత, నా అందం, నా చదువు అలా చదివాను కూడా. మా పిల్లలు ఎగ్జామ్ వరకు చదివేస్తుంటారు. ఎందుకమ్మా మీకు ఎగ్జామ్ వెళ్ళినంత వరకు చదవనవసరం లేదు. ఎందుకనంటే పరీక్షకు వెళ్ళక ముందు ఏమంటే మనం ఫ్రీగా ఉండాలి. మర్చిపోతాం అనుకుంటాం, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమండి అర్థమవుతుందా? కనుక అమ్మోనీయులు మోయాబీలు దేవుని సమాజంలో చేరకూడదు. వీళ్ళు దేవుని జనాంగానికి ముప్పు కలిగినటువంటి వ్యక్తులు. కొన్ని బైబిల్లో కానీ మన జీవితంలో కానీ కొన్ని తప్పులు మనల్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తున్నాయి. కొన్ని పాపాలు మనల్ని వెంటాడుతూ వస్తున్నాయి. అబ్రహాం గారు చేసిన, శారమ్మ చేసిన పని చిన్నదా పెద్దది చెప్పండి? పిల్ల లేకపోతే నీ దగ్గర పని చేసిన ఆవిడ్ని మీ ఆయనతో పొమ్మంటావా? అది ఎంత మిస్టేక్ అండి. ఈరోజు వరకు అది తప్పే కదా. ఆఖరిని పాపము పోనీ నువ్వు వెళ్ళి దాన్ని బట్టి కుమారుని కాని తర్వాత బయటికి పంపించేస్తావా? సరిదిద్దుకోలేనటువంటి తప్పు శారమ్మ చేసింది, అబ్రహాం కూడా చేశాడు. ఏమమ్మా దేవుడు వాగ్దానం చేశాడు, కొడుకునిస్తానన్నాడు, కొంచెం వెయిట్ చేయమని చెచ్చే కుదరదు. నువ్వు ఆవిడతో పోతావా, నాకు బిడ్డలకు అంటావా? ఈ బైబిల్ ఉన్న దేవుడు గొప్ప కనికరం అండి. ఈయన ఆగ్రహం బయటికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, ఆ బాలుడు ఏడుస్తున్న తరుణంలో చూచుచున్నా నిన్ను దీవించేస్తానని వాళ్ళ సంతానం దీవించాడు. 7-8 దేశాలు అయిపోయారు. సరిదిద్దు కూడా ఇంకేమవుద్దా? ఈ బైబిల్ ఉన్న దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను, వాళ్ళని ఆశీర్వదించాడు. కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు. ఆ రోజు లోతు దేవుని బిడ్డలారా సరి అయిన విధానంలో దైవికంగా పిల్లలు పెంచుకుపోవడాన్ని బట్టి ఆయనతో ఏమండి పిల్లలు కనడం అమ్మోనీయులు మోయాబోయులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏమంటే వారు జీవితకాలం అంతా చాలా ఇబ్బందులు కలిగించినటువంటి మనుషులుగా మారారు. మిక్స్డ్ పీపుల్. ఈరోజు మనము దేవునితో సహవాసం చేస్తున్నాం. మన స్నేహము ఎవరితో అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన పిల్లలు 10th క్లాస్ అయిన తర్వాత బీటెక్కో లేకపోతే మరొక దగ్గర హాస్టల్లో ఉండాలి తప్పనిసరిగా. హాస్టల్లో ఉండేటప్పుడు వారికి ఇంకా ఎంత దుర్మార్గం అంటే దీని వెనకాల అపవాదం అంటాను. ఆదివారం కూడా క్లాసులు వీళ్ళకి. క్లాసు లేకపోయిన వీళ్ళు అమ్మ ఆదివారం స్పెషల్ క్లాస్ అమ్మా. ఏంటి స్పెషల్ క్లాసు? ఆరాధనకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏమండి ఆదివారం స్పెషల్ క్లాసు. ఈ స్పెషల్ లేవు, మినువులు లేవు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి కదా. కానీ ఈ పిల్లలు మనం ఏమనుకుంటామంటే నా కూతురు నా కొడుకు ఎంత బాగా చదువుతుంటున్నాడో అని అనుకున్నటువంటి ఆలోచనతో పర్వాలేదు లేరా పోనీ ఈవినింగ్ ఎక్కడైనా ఆరాధనకు పెట్టి వెళ్ళానంటే లేదమ్మా టైం లేదమ్మా. ఎందుకంటే ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ ఎవరితో ఒక అన్యులతో వీళ్ళు సహవాసాన్ని బట్టి నెమ్మదిగా వీళ్ళు ఏమవుతారంటే దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతున్నారు.
విజయనగరంలో మాకున్న వర్షిప్ ఒక రెంటెడ్ హౌస్లు, అక్కడ తిరుమల నరసింహం చాలామంది క్రైస్తవ పిల్లలు వస్తారు, కానీ ఎక్కడికి ఆరాధనకి వెళ్ళి వీరు విలేజ్ నుంచి వస్తారు కదా, దేవుని సంధికి వెళ్ళరు ఎక్కువ మంది. కారణం ఏంటంటే వారి యొక్క స్నేహం బయటకు వచ్చిన తర్వాత కొంత స్వేచ్ఛ వాళ్ళకి దొరుకుతుంటుంది. రోమపత్రిక 12:14 నాకు కొంచెం చదివి వినిపించండి, ఒక్కరు మాత్రమే రెగ్యులర్గా. 12:14. క్రొత్త నిబంధనకు వచ్చిన క్రొత్త విశ్వాసులుగా మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి కానీ శపింపవద్దు, మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. ఇది గొప్ప చికాకు ఆయనతో, ఎవరితో? యేసు ప్రభుతో. మనల్ని కొడుతుంటే, మనల్ని హింసిస్తుంటే, మనల్ని మాట్లాడుతుంటే, మనల్ని రకరకాలు మాట్లాడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడు ఈయన. చెప్పానా బైబిల్ ఉన్న దేవునితో గొప్ప చికాకు చెప్పమంటారా? మోషే వెళ్తాడు ఫరో దగ్గరికి, మా దేవుడు ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంట. ఐగుప్తు దేశంలో అద్భుతాలన్నీ కూడా చేస్తాడు. చేసిన తర్వాత ఎవరు బాబు ఆ కప్పలు పోయేటట్లు ప్రార్థన చేయి మోషే, ఇదిగో వీళ్ళని పంపించేస్తానని. తీరా మోషే అహరోను బయటకు వచ్చిన తర్వాత నేనెందుకు పంపిస్తానంటాడు ఫరో. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా అతగాడు ఇలాగ మాట్లాడాడు, నువ్వు చూసి నీ దగ్గరకు వస్తే మరలా వెళ్ళాలని అంటావు, ఏటి బాధ? మోకరించి ప్రార్థన చేస్తే మరలా నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు. అదేంటి ఆయన వినట్లేదు, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు అని అంటే నువ్వు వెళ్ళాలంటాడు. ఈ నూతన నిబంధన లేక క్రొత్త నిబంధన విశ్వాసులుగా మన శత్రువులను ప్రేమించమంటున్నాడు. అదేలా సాధ్యం? యేసుక్రీస్తుకి సాధ్యమైంది, యేసుక్రీస్తుకి సాధ్యమైంది. అదే మాదిరిని మనం చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషులు దేవుని బిడ్డలారా మన దగ్గర నుంచి అన్నీ ఉపయోగించుకుంటారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఒకటైపోతారు, మనల్ని సింగిల్ చేస్తారు. తెలుసా? అంతవరకు మనతో మాట్లాడతారు, మన దగ్గర తీసుకుంటారు, మన ప్రేమను పొందుకుంటారు, మనం ఇచ్చినవన్నీ కూడా తీసుకోగలుగుతారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మనల్ని ఎలాగైనా ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా చూడండి మీరు. ఎందుకనంటే మనం ఒక ప్రత్యేకమైన జనాంగానవి. ఆ రోజు ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారి కొరకు సమస్తమైన వాగ్దానాలు చేసి సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసి దేవుని బిడ్డలారా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈరోజు దేవుని పిల్లలుగా మనం అవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించిన విధానాన్ని చూసేటప్పుడు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించడంలోనే ఉందండి గొప్ప త్యాగం. రక్తం కారుతుంటే ఇటువైపు దొంగ అంటాడు, నువ్వేదో నేరం చేసి ఉంటావులే, అయినా నువ్వు దేవుడు దిగురా కిందకి. ఇటువైపు ఉన్న దొంగ ఏమన్నాడు, ఒరే అది మనిద్దరూ దొంగలమేనరా, దోపిడీగాలమే కదా, మనకి శిక్ష తగును, ఈయన నీతిమంతుడు. దొంగకి చివరి అవకాశం ఎంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటే, రక్షింపబడిన దొంగ, రక్షింపబడలేని దొంగ, దేవుని బిడ్డల రక్షించిన దొంగ. యేసుక్రీస్తును కూడా వాళ్ళు ఒక దేశద్రోహుగా, ఒక నేరస్తుడిగానే పరిగణించారు రోమీయులు. అందుకే పౌలు రోమాపత్రిక 1:16 ఏమంటాడంటే, ఈ సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకనంటే సువార్త అనేది, యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం అనేది ఆనాటికి ఈనాటికి చాలామంది ఈయనేదో దేశద్రోహం నేరం చేశాడు అనుకున్నటువంటి ఆలోచన ఈ రోజు వరకు చాలామందిలో ఉంది. ఆయన దగ్గరికి మేము వెళ్ళి రక్షణ పొందడం ఏంటి? దైవికంగా దేవుడు మన హృదయాలు తెరిచి ఆయన నీతిని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను గ్రహించినటువంటి వ్యక్తులకు ఉన్నాం కనుక యేసుక్రీస్తు రక్షకుడు, దేవుడు అనుకున్న సత్యాన్ని ఎరిగిన వాళ్ళం. కొంతమందికి ఇది అర్థం కాక రకరకాలుగా దేవుని బిడ్డలారా ఆయన విషయంలో సిగ్గుపడే పరిస్థితులు ఉంటున్నాయి. అదే పౌలు అంటున్నాడు, నేను సిగ్గుపడువాడును కాను. కనుక మిశ్రమ జనాంగం. ఈరోజు మన స్నేహం ఎవరితో ఉంటుంది? ఈరోజు మనం ఎవరితో కూడుకుంటున్నాం? ఈరోజు మనం ఎవరితో స్నేహం చేస్తుంటున్నాం? ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తుంటున్నాం అనేది మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ ఆనాటి కాలంలో ఈ విషయంలో చాలా మార్పును తీసుకొని వచ్చాడు ఈ యొక్క మిశ్రిత జనాంగం, మిశ్రమ బంధుత్వం. 4వ వచనం చూడండి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకొనే
నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసం లేవీలకును గాయకులకును ద్వారపాలకులకు ఏర్పడిన నూనెయు యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వం ఉంచి స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను. ఇవ్వండి ఈ రెండోది ఏంటంటే ఇవ్వండి మిశ్రమ బంధుత్వం. ఇందాక నిన్న కూడా మొన్న కూడా చెప్పాను. చెప్పండి, మన మారు మనసు పొందిన మన కుమార్తెకు మారు మనసు పొందినటువంటి అబ్బాయినే చూడాలి. ఇటువైపు అనుకుంటున్నాను, ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు వాళ్ళ చెల్లెలు కూతుర్ని ఈయన కూతుర్ని చెల్లెలు కొడుకు ఇచ్చాడు. ఆయన చెల్లెలు కొడుకు కానీ చెల్లెలు కానీ ప్రభువుని నమ్మలేదు. మరి దేన్ని కలుపుకున్నారు వీళ్ళు? బంధుత్వం. ఏవత్వం? కనుక అయ్యో మా అన్నయ్య కొడుకే లేక మా చెల్లి కూతురే లేకపోతే పలానా వాళ్ళే అని అనుకుంటే వాళ్ళు మారు మనసు లేకుండా వండుకుంటా వాళ్ళు ఎవరైనా కావచ్చు, అవాయిడ్ చేయవలసిందే. బంధుత్వం అనేది దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనకి ఆస్తి ఏమండి మనకు వచ్చేస్తుంది ఇది, లేకపోతే బయటికి వెళితే ఆస్తి రాదు అనుకున్నటువంటి ఆలోచనతో ఉండడానికి వీళ్ళు వాళ్ళని అవాయిడ్ చేయాలి. కానీ మీరు ఈ అక్కలు ఏమైనా ఊరుకుంటారా? నా పిల్లల విషయంలో మా అక్కలు కూడా ఏమండి అలాగే కొన్ని సంవత్సరాలు నాతో మాట్లాడడం మానేశారు. ఎందుకు మానేశారని అంటే నా కూతుర్లు ఇచ్చేయాలంటే, అంటే మా మేనల్లుల కంటే చాలా చిన్నోళ్ళు వీళ్ళు. ఏమంటే చదువు ఆలోచించే అవసరం లేదా? వయసు ఆలోచించే అవసరం లేదా? వాళ్ళ యొక్క ఏమండి ఆ భవిష్యత్తు ఆలోచించవలసిన అవసరం లేదా? అటు నువ్వు అన్నదమ్ముడు కూతురని లేకపోతే అక్కచెల్లి కూతురని ఏమంటే విశ్వాసం లేనటువంటి వ్యక్తులను నువ్వు వివాహం చేయగలిగితే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. బయట నీ బంధుత్వం నేను క్లియర్ కట్గా చెప్పాను. అసలు వాళ్ళకి చదువులు సరైన చదువులు లేవు, ఏమీ లేవు. సుమారు 10 సంవత్సరాలు దాటి ఏజ్గా ఉన్నటువంటి వాళ్ళకి నేను ఇవ్వలేను. తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మనతో ఉంటున్నారులేండి. అలాగని ఏమన్నా నా పిల్లలు అయితే మాత్రం ఇవ్వలే. కనుక దేవుని బిడ్డలారా మనము ఏమంటే సంబంధం చూసేటప్పుడు లేక మన అమ్మాయి ఏం చదువుకుంది, ఏమండి ఎంత డిఫరెన్స్ వ్యక్తితో మనం వివాహం చేయాలనేది చాలా ఆలోచించాలి. ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు, అబ్బాయికి 35 సంవత్సరాలు అంటే ఎలా? ఈ అమ్మాయికి ఏజ్ వస్తుంది, ఈయన ముసలోడు అయిపోతాడు. అక్కడి నుంచి లేనిపోని తంటాలు ఇవన్నీ కూడా. అవునా? ప్రాక్టికల్. మా పాస్టరమ్మ గారు వాళ్ళ సొంత అన్నయ్య మేనమామ కూతుర్ని చేసుకున్నాడు ఆయన. మేమే పెళ్లి చేసాం. 8వ తరగతులు ఉండేటప్పుడు వాళ్ళ మాయ చచ్చిపోతాడని ఉద్దేశంతో ఏరా చేసుకోవేంటారంటే బలవంతంగా చేయడాన్ని బట్టి దేవుని బిడ్డలారా 2 పిల్లలు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి మా బావమర్దిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ 2 పిల్లలు తల్లి దగ్గర కొంతకాలం ఉన్నారు. చెప్తుంటున్నారు వాస్తవాలు ఇవి. కొంతకాలం ఉన్న తర్వాత మా నాన్న కావాలని ఈయన కూడా దేవుని యొక్క సేవ చేస్తుంటున్నాడు. ఈయన ఈ సేవలో అలాగా అతడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా మేము చాలా సిట్టింగ్స్ వేసాము, కలిసి మాట్లాడాము, ఇది కాదు అని చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. అంతవరకు రీసెంట్గా అంటే గత నెల 23వ తారీఖున వైజాగ్లో తను ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఓపెనింగ్ ముందు వారంలో మా వాడు ఆ ఇల్లుకి సంబంధించి ఏదో పైకి వెళ్తుంటే ఏదో పట్టుకునేటప్పుడు జారి పడిపోయి కాలు ఇరిగిపోయింది. అప్పుడు వచ్చింది అమ్మగారు. 20 సంవత్సరాలు దాటి పైబడి భర్త ఎక్కడున్నాడో తెలియదు. అంటే పిల్లల కోసం తను అన్ని చదివిస్తుంటున్నాడు, అన్నీ చేస్తుంటున్నాడు. సొంత మేనమామ కూతురు. ఈమె వేరే పరిస్థితులు ఉంది మాకు తెలుసు. మరి నువ్వు ఎలా వస్తావు ఇప్పుడు? నా భార్య మా మరదలు కూడా ఇద్దరే, 3 వీళ్ళు. మరి చాలాసార్లు కూర్చొని మాట్లాడాం కదా. మా బామర్ది వాళ్ళు పెద్దన్నయ్య కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు లేనటువంటిది ఇప్పుడు అంటే నెమ్మదిగా ఇంట్లోనికి చొరబడదామని ఇప్పటికి వచ్చి ఆమె ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా వస్తావు? నీ భర్త ఆలనా పాలన చూసావా? అంటే ఇప్పుడు ఏదో ఆమెకు బాగులేదు, ఇప్పుడు నా భర్త చూస్తాడు అనుకున్నటువంటి ఆలోచనతో నువ్వు ఇంట్లోనికి వస్తావు. ఇప్పుడు ఆయన బాగున్నాడు కదా, ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పరిచర్య చేస్తుంటున్నాడు, అన్నీ కొంచెం ఆర్థికంగా బాగున్నాయి. ఇప్పుడు వస్తావు. మరి నీ వయసు అంతా ఇంకొక విధంగా నువ్వు పాడు చేసుకొని ఈరోజు లోపలికి వస్తావా? ఎంత బాధాకరం అండి. కనుక బంధుప్రీతి దేవుని పైన ప్రభావం చూపుతుంది. టోబియా దేవుని ప్రజలకు శత్రువు, దేవుని ప్రజల క్షేమం చూసి వారవలేనివాడు, దేవుని మందిరంలోనికి వచ్చిన ధనాన్ని దోచుకున్నవాడు ఈ టోబియా. గనక క్రైస్తవ దేవుని బిడ్డల మనలో లేక మిశ్రమ బంధుత్వం చాలా ప్రమాదకరమైనది.
మా అన్నయ్య కూతురు, మా అక్క కూతురు, లేకపోతే మా చెల్లి కూతురు, మా చెల్లి కొడుకు, లేకపోతే వాళ్ళకి ఆస్తి ఉంటుంది, వాళ్ళకి డబ్బు ఉంటుంది, ఏమండి ఏమీ లేకుండా నీ కుమార్తె, నీ కొడుకు మారు మనసు పొందగలిగితే మారు మనసు పొందినటువంటి వ్యక్తికే వివాహం చేయండి. లేకపోతే చాలా ప్రమాదాలు మన ఇంట్లో తెచ్చుకోగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, అన్నదమ్ముడు కూతురుని కానీ కొడుకుని కానీ, అక్కచెల్లి కూతురుని కానీ కొడుకుని కానీ చేసుకోకూడదు సైన్స్ ప్రకారంగా. ఇటువైపు అనుకుంటున్నాను, మా దగ్గర ఒక తమ్ముడు సొంత పాపం వాళ్ళ బావగారు చనిపోయే మూమెంట్లో నా కూతుర్ని చేసుకోరండి అంటే అక్క కూతుర్ని దేవుని చిత్తమనే ఉద్దేశంతో దేవుడు నాతో మాట్లాడాడు, అలాగే చేసుకున్నాడు. ఈలోగా వాళ్ళ బావగారు చనిపోయారు. చనిపోతే మరి ఇప్పుడు ఈ అబ్బాయికి 2 పిల్లలు పుట్టారు. 2కి మాటలు రావు. 2కి కూడా కొంతకాలం గరిబిడిలో మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు. చూసారా ఎంత ప్రమాదకరం. లైఫ్ లాంగ్ ఏమంటే వారు ఇప్పుడు ప్రస్తుతం నంబూరులో ఉంటున్నారు. ఏమంటే లైఫ్ లాంగ్ ఆ పిల్లలతో ఎంత బాధాకరం. కనుక ఈ మిశ్రమ బంధుత్వం అనేది లేక బంధుత్వం అనేది నీ కుమార్తెకైనా లేక కుమారుడికైనా దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇంట్లో ఎవరో విశ్వాసిగా నమ్మితే ఏమండి పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు. నో అత్తామామలు ప్రభుని నమ్మారా లేదని కూడా చూడాలి. ఆడపడుచులు ప్రభుని నమ్మారా లేదని కూడా చూడాలి. ఏమంటే మరుదులు లేక బావలు వాళ్ళు కూడా ప్రభుని నమ్మారా లేదని చూడాలి. లేకపోతే నీ కుమార్తె వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహం అన్ని విషయములలో కదా ఎంత ఘనమైనది. ఘనంగా జరుగుతుందా వివాహాలు ఈరోజు? ఆ వాక్యం మాత్రం పెట్టుకొని మన తతంగం అంతా కూడా చేసుకుంటున్నాం కదా. మీరు కాదు కానీ కొంతమంది పెళ్ళిరాటు కూడా వేస్తుంటున్నారు మందిరానికి వచ్చిన వాళ్ళే. ముందుగా పంతులను పిలిపించి ఆ పనులన్నీ కాయపెట్టుకుంటున్నారు. తర్వాత పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన చేయండి పెళ్లి కూతురు చేయడానికి. ముందు ఏ పని అయింది? ముహూర్తాలు. ఇంకొక విషయం మీకు తెలియదేమో, ఈరోజు డేట్ 12వ తారీఖున వివాహము, కానీ ఇదే 12వ తారీఖున బయట బోల్డ్ వివాహాలు చూసి కావాలని పెట్టి ఏం మారావు? ఏం రుజువు చేస్తుంటున్నావు దేవుని కొరకు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క తతంగం అంతా చూసేటప్పుడు ఏమంటే వివాహ విషయంలో ఎన్ని పొరపాట్లు చేస్తుంటున్నారంటే చాలామంది దేవుని బిడ్డలారా. ఎందుకు ఎక్కువ ఇది నొక్కి చెప్తున్నానంటే ఏమండి అపవాది మన మన కుటుంబంలోనికి వివాహం ద్వారా లోపలికి వస్తుంటున్నాడు. మిశ్రమ బంధుత్వం అది ఎవరైనా కావచ్చు, లేకపోతే మీ అన్నదమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏమైనా కుటుంబాలు అందరూ కూడా మారు మనసు పొందాలి. రూతు గ్రంథం చదివారా మీరు? అత్తలు చదవలసిన పుస్తకం, కోడళ్ళు చదవలసిన పుస్తకం, అద్భుతమైన పుస్తకం రూతు గ్రంథం. కానీ నాకు అనిపించింది క్రైస్తవ అత్తలు కూడా మారు మనసు లేదు, హిందూ అత్తలు కూడా ఆ పోస్ట్కే మారు మనసు లేదు. హిందూ అత్తలు అలాగే ఉన్నారు, క్రైస్తవ అత్తలు అలాగే ఉన్నారు, ముస్లింల అత్తలు అలాగే ఉన్నారు. మా పాపతో పనిచేసిన ఒక ముస్లిం అమ్మాయి సచివాలయంలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి ఏమంటే ఉద్యోగం చేసి డబ్బులన్నీ అత్త చేతిలో పెట్టాలంట. ఈమె కష్టపడుతుంటే అంటే ఈమె డబ్బులు ఇస్తుందంట, ప్రయాణపు ఖర్చులు అత్తగారు ఇస్తారట. ఈమె కష్టార్జితం. స్వేచ్ఛ లేదా పిల్లలకి? మా పెద్ద పాప వచ్చి చెప్తుంటుంది, డాడీ ఏంటి డాడీ ఎలాగానంటే, నీ అత్త ధన్యురాలమ్మా. మంచి ఆవిడే కానీ కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా మాత్రం. నేను ముందే చెప్పాను, ఏమని చెప్పానంటే వివాహానికి ముందు వాళ్ళిద్దరి మధ్యలో మేము ఎంటర్ అవ్వం, మీరు ఎంటర్ అయితే నేను ఎంటర్ అవుతానన్నాను. ఎస్, వివాహానికి ముందే తన డ్యూటీ చూసుకుని వైజాగ్ వెళ్తానంటది. వెళ్ళిపోమ్మా, అది నీ ఇల్లు, నన్ను అడగవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు తీర్చుకోలేని సమస్య వస్తే వాళ్ళకి నచ్చితే మీకైనా మాకే అని చెప్పితే అప్పుడే ఇన్వాల్వ్మెంట్ అవుతాం. దే ఆర్ మేజర్ కదా, ఒక 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు కదా. వారు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. నువ్వు ఇచ్చిన సలహా ఏంటి? జాగ్రత్త సుమ. ఈరోజు చాలా కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటంటే అమ్మాయి వైపు నుంచి అమ్మ లోపలికి వెళ్ళిపోద్ది వాళ్ళ లోపలికి, అబ్బాయి వైపు నుంచి ఆలమ్మ లోపలికి వచ్చేస్తుంది, వీళ్ళు ఆక్కుంటే ఆడపడుచుల లోపలికి వెళ్ళిపోతారు. ఇవి ఏంటంటే మరుదులు లేక బావులు వీళ్ళు కూడా లోపలికి వచ్చి వీళ్ళ కుటుంబాన్ని ఇచ్చి పెడుతుంటున్నారు.
క్రైస్తవ కుటుంబాలు పాడు చేస్తుందా? వీళ్ళు. మీరు ఎవరి వివాహానికి వెళ్ళగలిగితే వాళ్ళకి ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యలోనికి వెళ్ళకుండా ఉండగలిగితే అదే పెద్ద బహుమానం. వాళ్ళు బ్రతకనివ్వండి. అత్త, ఒకప్పుడు నువ్వు కూడా కోడలకు వచ్చావు కదా, మరి ఎందుకు? కొంతమంది కోడళ్ళు కూడా మా అత్త ఎప్పుడు చచ్చిపోద్ది, చెంగునున్న బీరువా తాళాలు నా చేతికి వస్తాయని కొంతమంది చూస్తారు. అవునా? అరే, అత్తని అమ్మగా చూడాలి, కోడలు కూడా వాళ్ళ అమ్మలాగా. మరి ఈ అమ్మాయి కూడా కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి ఏమండి ఈ యొక్క అత్తగారింటికి వచ్చేటప్పుడు మరి ఈమె కూతురు మాత్రం మంచిగా ఉండాలి. ఎంత అన్యాయం అండి. మా పెద్ద బాబుకి వాళ్ళ ఆడపడుచు ఉంది, మంచి అమ్మాయి, అయితే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు చెప్పాను, పెళ్ళైన తర్వాత తెలుస్తుందమ్మా, ఇప్పుడు నీకు అర్థం, అప్పుడు నువ్వేంటో విలువ ఉంటుంది. ఎస్, కొంతమందికి అర్థం కాదు. అంటే ఈమె కూతురా, బయట నుంచి వచ్చినటువంటి ఆమె కూతురు కాదా, ఈమె కొడుకా? ఒక ఆడపిల్ల ఒక ఇంటి నుంచి బయటికి వెళ్తుందంటే చెప్పమంటారా, తల్లిని విడిచి, తండ్రిని విడిచి, అన్నదమ్ములు విడిచి, అసలు వాళ్ళ కుటుంబం అంతా కూడా విడిచి మరొక కుటుంబాన్ని కట్టడానికి, ఒక వంశావళిని సృష్టించడానికి మేము వెళ్తుందండి. ఒక మాట చెప్పనివ్వండి, అత్త ఏమన్నా, భర్త లేక మామ ఏమన్నా, ఆడపడుచులు ఏమన్నా, లేక బావులు మరుదులు ఏమన్నా, భర్త అమ్మాయి వైపు నిలబడితే చాలు, ఆమె నిలబడుతుంది, ధైర్యం వస్తుంది. ఒకవేళ భర్తే కానీ నిలబడకపోతే ఆ అమ్మాయి జీవితం చాలా కష్టతరం. మీకు అర్థమవుతుందా? ఇది చాలా కోపాలు చూస్తున్నారేంటి? అత్తలు ఉన్నారనా? అత్తలు మారు మనసు పొందండి. మీ కోడల్ని కూతురుగా చూడండి, ఆమె తల్లిగా చూస్తుంది మిమ్మల్ని. ఆ మనసు రావండి. అందుకు రూతు గ్రంథం చదవండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చచ్చిపోదు, అసలు మరణమే మనల్ని ఏమంటే దూరం చేస్తుంది. అత్తమా, మీరు అంత మాట అనొద్దు, వార్ప వెళ్ళిపోయింది, నేను నిన్ను విడిచి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. నిజంగా ఈమె యవ్వనస్తురాలు, యవ్వన కోరికలు ఉంటాయి, కన్నవారింటికి వెళ్తే మరొక పెళ్లి చేసుకోవచ్చు, చక్కగా ఉంటే ఉండొచ్చు దేవుని బిడ్డలారా. కానీ ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమితో కూడా వచ్చి ఏమంటే పొలంలోకి వెళ్ళి అక్కడ పని చేయడానికి వచ్చి అత్త కోడలు తినడానికి, ఆహారం సంపాదించడానికి ఉన్నటువంటి రూతు గ్రంథం. మీకు చెప్పమంటారా, బైబిల్ 66 పుస్తకాలు అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక అన్యురాలు పేరు రాయబడిన పుస్తకం రూతు గ్రంథం. అన్యురాలు ఆమె యెహోవా దేవుని ఆరాధించింది, అత్త వల్లనే తెలుసుకోవడం జరిగింది. కనుక మిశ్రమ బంధుత్వం ఈరోజు నీ ఇంటిలోనికి, లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేక ఎవరైనా బంధువులు కానీ నిజంగా వాళ్ళు ప్రభుల్లో ఉండగలిగితే, దేవుని బిడ్డలారా, వారు ప్రభులో స్థిరపరచబడగలిగితే డెఫినెట్గా వారికి మొట్టమొదట అర్హత ఏంటంటే మారు మనసు అనుభవం. వాళ్ళకి వెనకాల ఇంత ఆస్తి ఉంది, అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, లేకపోతే అది ఏమీ కూడా రక్షణ ఇవ్వదు. ముందు వాడు మారు మనసు పొందగలిగితే అన్నీ కలిగి ఉన్నట్టే. మారు మనసు పొంది ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఎందుకనంటే దేవుడు మనతో ఉన్నాడు. యూదులకి శనివారం వారికి విశ్రాంతి దినం అనగలిగితే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆదివారం మనకి లేక ఆరాధన దినం. ఓకే, నాట్ ఓన్లీ ఆదివారం, నువ్వు ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని దేవుని సంధికి రావాల్సిన అవసరం. ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిరోజు ఆయన చేసిన మేలులు బట్టి మనం ఆరాధించవలసినటువంటి వారు. అయితే ప్రత్యేకంగా ఒక రోజు మనకి ఎందుకనంటే, ఇప్పుడు కూడుకున్న మనము దేవుని బిడ్డలారా, ఒక ఆదివారం లేక మధ్యలో ఏవైనా వీక్లీ ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు అందరం కలుసుకున్న దినం అది. అవునా? ఇప్పుడు రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ 3 రోజులు బోల్డ్ పనులు ఉన్నాయి ఇంటి దగ్గర. అవునా? మాసిపోయిన బట్టలు ఉంటాయి, పాత్రలు ఉంటాయి, ఇవన్నీ ఇల్లంతా మన వైపు చూస్తుంటుంది. ఒరే, నన్ను ఎప్పుడు ఉతుకుతావరా అనేటట్లు. అవునా? బట్టలు అంట్లు నన్ను ఎప్పుడురా తోముతావు అనేటట్లు బోల్డ్ పనులు ఉంచుకొని వచ్చారు. కానీ ఏమండి, ఆదివారం అనేది మనం అందరం కూడా సమకూడే దినం ఇది. అందరం కూడా కలుసుకుంటాం. ఏమండి, ప్రైజ్ లార్డ్ సిస్టర్ బాగున్నారా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఈ వారం అంతా మీరు ఎలా ఉన్నారు అనేది దేవుని బిడ్డలారా ఈ మందిరంలో మనం అందరం కూడా కలుసుకున్నటువంటి దినం. అయితే ఇటువంటి దినాన్ని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి మందిరం దగ్గర వ్యాపారం జరిగేటప్పుడు ఆయన కోపపడినట్లు చూస్తున్నాం. నానా విధములైన బరువులను విశ్రాంతి దినమును చేయటం, విశ్రాంతి దినమున వస్తువులను అమ్ముట, విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టిరి.
విశ్రాంతి దినమని మీరు మీ ఇండ్లలో ఎక్కడైనా అగ్నిని రాజబెట్టకూడదని వారితో చెప్పాడు. వాస్తవంగా ఆ యొక్క మాట ఇప్పుడుంటే బాగుంది మనకి, అవునా? ఆ కట్టడ క్రొత్త నిబంధనకు వచ్చిన విశ్వాసులు అయినటువంటి మనకి మన ఇంట్లో ఇంకేమీ కూడా ఏ పొయ్యి వెళ్ళడానికి వీల్లేదని దేవుడు చెప్తే బాగుందండి. సిస్టర్ ఏం మొన్న సండే రాలేదంటే, అదేనండి బంధువులు వచ్చారు మా ఇంటికి. ఆ బంధువులకి ఏం చెప్పాలి? నేనేమంటానంటే, ఆదివారం మీ బంధువులు వస్తే వారు మీతో పాటు చర్చికి తీసుకొచ్చారండి, లేకపోతే ఆదివారం రావద్దని చెప్పండి. ఒక ఆమె మా చర్చిలో ఉండేది, చనిపోయింది ఆమె. వాళ్ళ ఇంటికి మాత్రం ఆదివారం చుట్టాలు వస్తే, ఏమండి చుట్టాలు వస్తే ఆవిడ ఖచ్చితంగా మీరు మాతో పాటు దేవుని మందిరానికి వస్తే రండి ఆదివారం, లేకపోతే సోమవారం రండి. మా అక్కలు కూడా, మా చిన్నక్కలు వాళ్ళు ప్రభుని నమ్మలేదు. ఆదివారం అయితే ఎప్పుడు రారు, సోమవారం వస్తారు ఫోన్ చేసుకొని. మేము కూడా ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేం కదా. అసలు మాకు సేవకులకి సెలవులు లేవు, మీ అందరికి సెలవులు, వేసవి సెలవులు అయిపోయి నిన్న ఈ రోజుతున్నాయి స్కూల్ కదా. మాకేమైనా సెలవులు ఉంటాయమ్మా? మాకేం సెలవులు ఉన్నావు? పోనీ ఎక్కడికైనా వెళ్తే మరలా శనివారం రాత్రికి శుక్రవారం రాత్రికి వచ్చేయాలి మనం. మీకు ఎన్ని సెలవులో, అవునా? మీరు ఎలాగైనా మానేయవచ్చు, కానీ మేము మానడానికి అవ్వదు, మరొకరిని పెట్టుకోవడానికి అవ్వదు. దేవుని బిడ్డలారా, ఆదివారం కానీ ఎవరైనా రాగలదు. కొంతమంది ఇలాగా అదే పాస్టర్ గారు అది చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వచ్చి వాళ్ళతో పాటు చికెన్ వండుకొని తినడానికి చెప్తాడట. ఏమంటే తెలుగులో తర్జుమా చేసి అక్కడ వాక్యం మరలా ఒక అరగంట, మళ్ళీ సమాధి కార్యక్రమం అక్కడ కూడా మళ్ళీ మైక్ లేకపోతే మైకాసూర్లు. నేను మైక్ లేకపోయినా అరుస్తాను, నాకు అవసరం లేదు, నేను అంత అలవాటు పడలేదు దీనికి. నా పాయింట్ ఏంటంటే, విశ్రాంతి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు, ఫ్లైట్ లేట్ అయింది, నా జీవితంలో నేను ఆరాధనకి అందేస్తాను అనుకున్న ఆలోచనతో నేను ఫ్లైట్ దిగేటప్పటికి లేట్ అయిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఆదివారం నేను మిస్ అయ్యాను ఆరాధన కొరకు అనుకున్నటువంటి ఆలోచనలు ఇప్పటికీ నా మనసు అయితే బాధ అవుతుంది. నేను మిస్ అయ్యాను ఆదివారం ఆరాధనకి. ప్రకాష్ గారు అన్నాడు. కొన్ని సమయాలు కాంటబట్ ఏమండి కొన్నిసార్లు జరగవు, కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, వారములో 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుని మందిరానికి వచ్చి, దేవా నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో, సంఘ విషయంలో మీరు చేసిన ప్రతి మేలుపకారాలు బట్టి మీకు నిండారా వందనాలని అసలు ఆ రోజు కొరకు ముందు రోజు సిద్ధంగా ఉండాలండి. నేను నా కుటుంబం. యెహోషువ ఏమంటున్నాడు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే, హే ఇశ్రాయేలీలారా, ఇంతవరకు ఐగుప్తు నుండి కనాను దేశం వచ్చినంత వరకు, భూ పంపకాలు జరిగినంత వరకు దేవుడు మోషేకి ఏది ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా నేను చేసి వెళ్ళాను. కానీ మీ చుట్టూ రకరకాల జనాంగ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఆరాధిస్తున్నటువంటి వాటి వైపు వెళ్ళకుండా, ఇదిగో నేనైతే, ఈయన నిజంగా మతమార్పిడి చేయలేదు, బలవంతంగా యెహోవా దేవుడిని నమ్మండి అని చెప్పలేదు, స్వేచ్ఛగా అన్నాడు, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను ఆరాధిస్తాం. మీరు ఎవరిని ఆరాధిస్తారో మాకు తెలియదు. మనం అదే కదా సువార్త చెప్తాం. సువార్త చెప్పేది బలవంతంగా, బాబు మన ముందు ఈ మార్గాలు ఉన్నాయి, ఈ మార్గం గుండా వెళ్తుంది, ఈ మార్గం గుండా వెళ్తుంది, ఎంచుకోవడం నీదే, జీవమా మరణమా. కనుక విశ్రాంతి దినం ఈరోజు ఆదివారం వచ్చేటప్పటికి తల్లులైన వారు ఇవ్వండి ఆ కుటుంబాలని మనం ఏం చేయాలంటే సిద్ధపరచాలి. ఆ పాస్టర్ గారు, నేను విజయనగరం 8 గంటలకు ఉండాలి కనుక విజయనగరంలో ఆరాధన చూసుకుని వెళ్ళేటప్పుడు పాస్టర్ ఒక్క నిమిషం దాటిన ఎవరు పైకి వెళ్ళిపోతారు చర్చిలోకి. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ కుర్చీలకి గోడలకి ఆటలకి ఈవిడే పాటలు పాడేస్తారు, నెమ్మది వస్తారు. మరి విశ్వాసులు అంతే, మరి మిమ్మల్ని బట్టి కదా మేము బతుకుతుంటున్నాము. అప్పుడు వస్తారు వాళ్ళు. ఓ మాట ఆడకూడదు, గద్దింపు చేయకూడదు, ఏం మాట్లాడకూడదు. ఇది కొంతమంది. మీరు చాలా మంచి వాళ్ళు, దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం ఇంట్లో కూడా ఎంత బిజీ ఉన్న మొత్తం అంతా కూడా రెడీ చేస్తాము. దేవుని బిడ్డలు రావడం ఒక్క నిమిషం ఉండదు, పైకి వెళ్ళిపోతుంది. 10 గంటలంటే 10, 11 అంటే 11. దేవుని మందిరానికి వెళ్ళవలసిన మన యొక్క ప్రాధాన్యత అనేది చాలా ప్రాముఖ్యం. మరియా మార్తలతో ప్రభు ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడి నుంచి సిలువకు వెళ్ళిపోతారు, మరి దొరికే అవకాశం ఉండదు ఫిజికల్గా. కనుక ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినటానికి ఇష్టపడింది. మార్త విస్తారమైన, అందుకే పని అవసరమే దేవుని బిడ్డలారా, వర్క్ అండ్ వర్షిప్ ఈ రెండు కూడా అవసరమే, కష్టపడాలి మనం. కానీ మిగతా సమయాల్లో
సోమవారం నుండి శనివారం వరకు మనకి దేవుడు ఒక రోజుకి 24 గంటలు ఇచ్చాడు. ఈ 24 గంటలు కూడా మనం పని చేయాలి. కానీ ఇక్కడ ఆహారం విషయంలో, కల్తీ విషయంలో చూసేటప్పుడు దేవుని బిడ్డలారా, మిశ్రమమైనటువంటి ఏవండి విశ్రాంతి దినం. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నిజంగా నేను నా భర్త, నా పిల్లలు ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నటువంటి ఆలోచన. కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, భర్త ఒక చర్చు, భార్య ఒక చర్చు, పిల్లలు ఒక చర్చు. ఒకరోజు ఈ ముగ్గురు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్తే మీ ఫ్యామిలీ అంతా ఒక చర్చికి వెళ్ళండి. చిన్న చిన్న మనస్పార్థలు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అసలు మన ఇంట్లో నలుగురు ఉంటే చాలా గొడవలు కదా. 2 అక్క చెల్లెలు ఉంటే ఏంటి, వీళ్ళు ఎంత పోట్లాటం చేసుకుంటారో. అక్క బెంగళూరు వెళ్ళి 10 రోజులు రాకపోతే అక్క అక్క, మరి ఉండేటప్పుడు ఈ అక్క ఈ చెల్లె. 2 అన్నదమ్ములు ఉంటే ఇదే పోరాటం. పాస్టర్ గారికి 2 కొడుకులు, ఆయన 2 కోడళ్ళు వస్తారని హ్యాపీ అయిపోతుంటున్నాడు ఆయన. దేవుని అరే ఈ పోరాటం ఫ్యామిలీను, భర్త, భార్య, పిల్లలు ఎంతో పోరాటం కదా మన కుటుంబంలో. సంగమనిన తర్వాత మనం ఎవరమో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న మాటలు దొరుకుతాయి. మనం అందరం కూడా దేవుని బిడ్డారా, మనం కలుపుకొని ఇంతమందిని నడిపించాలంటే ఎంత కష్టం. పాస్టర్ గారికి బీపీలు సోగలు రావడానికి కారణం ఏంటి తెలుసా? మీరంటే విశ్వాసాలను చెప్పమంటారా? పాపం విజిటింగ్కి వెళ్తారు ప్రభాకర్ గారు, అలాగే ఇల్లులన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలు చెప్పుకుంటారు. ఇవన్నీ ప్రార్థన చేయడానికి ఇష్టపడి ఇంటికి వచ్చేటప్పుడు ఏంటండి ఎవరు పాస్టర్ గారు అన్ని ఇళ్ళల దగ్గర పనిచేస్తారు, మీరు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అది నొప్పి అంటారు, ఇది నొప్పి అంటారు, అది ఇదేదని అంటే పాపం ఈయనకున్న బ్రెయిన్లో ఉన్నటువంటివన్నిటిని కూడా ఎక్కడ బాధే అక్కడ బాధే, అన్నిటికీ బాధే. ఈ చివరికి ఈయనకి ఏమొస్తాయి? బీపీలు, సోగాలు. కానీ పాస్టర్ గారు తిన్నంత ఎవరు తినరు. ఎందుకు? ప్రతి ఇంట్లో కాఫీ, టీ, అది ఇది. కానీ ఆయనకున్న రోగాలు ఎవరికి ఉండవు. సారీ, ఆరోగ్యంగా ఉంటున్నాం. నా పాయింట్ ఏంటంటే విశ్రాంతి దినం. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ ఆదివారం నేను వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక ఫోన్ చేసి చెప్పాలి, పాస్టర్ గారు ఈ వారము నేను రాలేకపోతుంటున్నాను, ఒక పని ఉందని ఎప్పుడైనా చెప్పారా? మీరు చెప్పుంటారు, చెప్పరా? దేవుని స్తోత్రం. ఆన్సర్ వచ్చింది ప్రశ్నకి. మా చర్చిలో ఒక ఆమె టెన్షన్గా, అన్న ఈ ఆదివారం నేను రాలేకపోతుంటున్నాను, వేరే పని. ఏది ఆ డిసిప్లిన్? చెప్పండి ఒక మాట. కొన్నిసార్లు అవ్వదు. ఇవ్వండి, ఆదివారమే ఇంటర్వ్యూ అనుకుందాం, ఆదివారం ఏదో ఎగ్జామ్ అనుకుందాం, నువ్వు తీసుకువెళ్ళాలి. ఏం చేయాలి? మిస్ అవుతామా? పాస్టర్ గారు ఇలా పాపని లేక బాబుని ఎగ్జామ్కి తీసుకువెళ్తుంటున్నాను, మరి ఈరోజు మిస్ అవుతుంటున్నాను అని అంటే ఆయన ఎంతో సంతోషపడతారు. ఈయన కాదు, సేవకుడు. మేమందరం సంతోషపడతాం. లేకపోతే పలానా విషయంలో మేము వెళ్తుంటున్నాం, ఈ ఆదివారం లేక ఈ శనివారం, ఈ శుక్రవారం, లేకపోతే మరొక రోజు మిస్ అవుతున్నామని ఒక ఫోన్ చేయండి. ఈరోజు మన చేతుల్లో చిన్న బుల్లితెర ఉంది కదా, అవునా? ఫోన్ చేసి చెప్పండి, ఎంతో సంతోషపడతారు. విశ్రాంతి ఈ దినంలో ఆ రోజు దేవుని బిడ్డలారు వాళ్ళు అలా చేశారు. చివరిగా చూసేటప్పుడు మిశ్రమ వివాహము, అట్సోదు, అమ్మోను, మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. వీళ్ళు కలిసిపోయి వివాహం వేస్తున్న అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు వీళ్ళు. ఇది చాలా ప్రమాదకరం మన కుటుంబానికి. మారు మనసు లేని వ్యక్తి నీ గృహంలోకి వస్తే, మారు మనసు లేని అమ్మాయి నీ గృహంలోకి వస్తే, వాళ్ళ వెనకాల ఎంత ఆస్తి ఉంటే ఉన్నవ్వండి, నో ప్రాబ్లం. కానీ ముందు మారు మనసు పొందాడా ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ఏ చర్చికి వెళ్తుంటున్నారు, ఆ సేవకుని సంప్రదించండి, ఆ సంఘాన్ని సంప్రదించండి. కొంతమంది సంబంధం కుదరగానే పాస్టర్ గారిని లెఫ్ట్ చేస్తారు. ఎందుకనంటే ఇందులో దశభాగం ఇవ్వాలి కదా. ఎందులో మనకి మారు మనసు పొందిన వాళ్ళు కట్నాలు ఎందుకని చెప్పండి. పాస్టర్ గారు కొత్త బోధ చేస్తున్నారు. అవును, కొత్త బోధ ఏంటి? ఉన్న బోధే. నువ్వు మారు మనసు పొందగలిగితే అదేనండి. పెళ్ళికొడుకు అంటాడు, మా అమ్మకి మా నాన్నకి ఇష్టం అండి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వా లేకపోతే మీ అమ్మ నాన్నలు. అలా కాదండి, పక్కోడు చాలా అద్భుతంగా, చాలా మంచి మైక్ లైట్స్, మంచి భోజనాలు ఇవన్నీ చేశాడు, వాడికంటే నేను ఎక్కువ చేయాలి కదా. అంటే ఎవడమ్మాయి కుటుంబాన్ని దోచేద్దామని, పాడు చేద్దామని నీ కట్నం తీసుకొని పోటీ వద్దు మనకి. నీకు నీవే పోటీ చేస్తాడండి. నువ్వు ఈరోజు నువ్వు ఆశపడితే ఒక అత్తగా మరలా నువ్వు భవిష్యత్తులో ఆశపడతావు.
అసలు మరి ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు అప్పు అయిన ఆస్తి అయిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమంటారు చెప్పండి? ఇద్దరు మేము రక్షించబడి తొలి దినాల్లో ఇద్దరు అక్కలు ఉండేవారు చర్చిలో. ఈ అక్క ఏఎన్ఎమ్, ఈ అక్క టీచరు. తమ్ముడు, నన్ను చేసుకున్నటువంటి బావగారు ఎలాగ ఉండాలి తెలుసా? అత్త ఉండకూడదు, మామ ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు, బావలు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, వీడు ఒక్కడే ఉండాలట. రాజోలు ఇటువైపే ఆవిడ శ్రీకాకుళంలో జాబ్ చేసేది. మేము ఆవిడ 20 years ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడు. ఇంకొక ఈ అక్క ఏఎన్ఎమ్ అక్క, పార్వతీపురం ఈవిడది. తమ్ముడు నాకు ఇదే, పెళ్లి చేసుకుంది, వదిలేశాడు. చూసారా ఎంత దుర్మార్గం అండి? అరే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండడం మనకి దీవెన, మనకు ఆశీర్వాదం. అత్త అయినా లేక ఆడపడుచైనా మరొకరైనా ఒక కుటుంబంగా మనం అందరం ఉండడం ఎంతో సంతోషం అండి. నువ్వు ఒంటరిగా ఉండాలా అంటే నీ భర్త ఒక్కడుంటే సరిపోద్దా? నీ భార్య ఒక్కతుంటే సరిపోద్దా? ఇంకెవరు వద్దా? అందరూ కలిసి ఉండడం ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఒకవేళ ఎవరిని పిల్లలు అటువంటి ఆలోచన ఉంటే విరమించకండి. ఇప్పుడు నాకు అత్త ఉండాలి, మామ ఉండాలి, ఆడపడుచులు ఉండాలి, వీళ్ళందరూ ఉంటేనే మనకి సంతోషం. రెండో విషయం ఏంటంటే ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు ఆస్తి ఉందనుకోండి, ఎంతకాలం వాళ్ళు ఉంటారు చెప్పండి? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మీదే కదా. ఈ అత్తలకు అర్థం కావట్లేదు, ముందే జలగలాగా తోడెద్దామని. ఈ విషయంలో మారుమనసు పొందుదాం. ప్రభా, ఒకవేళ కొడుకులు కలిగిన వాళ్ళు, నా కోడలు ఇది మారుమనసు పొందిన వ్యక్తిగా, దేవుని మందిరానికి వెళ్ళిన వ్యక్తిగా, లేక ఒక మంచి మంచి గుణవంతురాలైనటువంటి వ్యక్తి ఉండాలని అత్తలారా ప్రార్థన చేయండి మీ కొడుకుల కొరకు, మంచి అమ్మాయి కోసం. ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులారా, ఇదిగో రాబోతున్న అల్లుడు కొడుకులాగా ఉండాలని. మా పెద్దల్లుడు కొడుకులాగా ఉంటాడు, వాస్తవంగా చాలా నెమ్మదొస్తాడు. ఇదిగో ఈ కీబోర్డు ప్లే చేస్తాడు, స్కూల్ పెట్టుకున్నాడు వైజాగ్, చాలా మంచి అబ్బాయి. ఏమండి, మాతో కలిసిపోతాడు. మేము అలాగుంటాం. ఎందుకనంటే అసలు మనం పుట్టుకమంటే మనకున్నవన్నీ నాలుగు. వీళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమందికి ముందే ఇచ్చేయాలి 10 లక్షలు. ముందే ఎంత డిమాండ్ చేసిన ఆడపిల్లలు మారు మనసు పొంది, నాకు నేను చేసుకోపోతున్నాను భర్త, నాకు ఇలా ఉండాలని ప్రార్థన చేయండి, నో ప్రాబ్లం. రెబకా ఎంత సమర్పణతో వచ్చిందండి ఇస్సాకు దగ్గరికి. కానీ రెబకా ఇస్సాకులు పిల్లలు సరైన విధానం పెంచలేకపోయారు. కానీ యాకోబుని ఏశావుని, ఇస్సాకు కొంచెం మాంసం తినే మనిషి, యాకోబు కూరగాయలు తినే మనిషి. వివాహం మాత్రం దేవుని చిత్త ప్రకారం జరిగింది. కానీ పిల్లలు పెంచే విషయంలో దేవుని బిడ్డలారా, చివరిగా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురిని సమానంగా చూస్తారు. అయితే మొదట పుట్టిన అబ్బాయికైనా మొదట పుట్టిన అమ్మాయికైనా జరుగుతుందండి. చివర 3-4 వీళ్ళకి జరగదు. అందులో 30వ తారీఖు 20వ తారీఖు పుట్టిన వాళ్ళకి అసలు జరగదు. చెప్పమంటారా ఎందుకు జరగదు? శాలరీ ఏ తారీఖున అందుతుందమ్మా? 1st తారీఖుని. మా పాప అంటుంది, ఫస్ట్ డాడీ శాలరీ పడింది, ఈఎంఐ అటు ఇటు ఏమీ లేదు డాడీ అంటుంది. 5 రోజులే డబ్బులు ఉంటాయి శాలరీలు. మరి 25వ తారీఖు 20వ తారీఖు 29వ తారీఖు జరుగుతాయి. అసలు మొదట పుట్టినటువంటి ఏమంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు నిజంగా దానిలో వారు దీవించబడిన వాళ్ళు, తత్తిమాలు కాదని నేను చెప్పట్లేదు. కానీ ఈ చివరికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమి ఉండదు కొసరా. మన ఒక పాస్టర్ గారు అలా చెప్తూ సాక్ష్యం చెప్పుకొచ్చారు. వాళ్ళు 7, అందులో ఇటు చిన్నోడట. ఈ పాస్టర్ గారు అంటే ప్రస్తుతం సేవకుడు, వాళ్ళ అమ్మగారు వారానికి ఆ దినాల్లో సేవ చాలా కష్టం కదా. వీళ్ళందరికీ ఒక కోడి అంటే అప్పుడు ఎక్కువే. వీళ్ళ అమ్మగారు ఏం చేసేవారంటే అందులో బంగాళదుంపలు వేసి అడగనోడికి ఈ చిన్నోడు ఉన్నాడు కదా, మా ఇంట్లో కోడికూర, మా ఇంట్లో కోడికూర. ఏ కూర అదే? బంగాళదుంపలు ఇన్ని, కోడింత. తీరా వడ్డించేటప్పటికి లైన్ 7 కదా, 7 ఈయన చిన్నోడు. పాపం దీనికి కనిపించేదంట, నన్ను ఎవరు అన్నయ్య అని పిలుస్తారు అనుకున్నారు అందరూ, రే చిన్నోడా అని అనేవారట. ఆయన చెప్పుతూ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ అనేదట, ఒరే పెద్దోడు కదరా నువ్వు, చిన్నోడు పర్వాలేదులే, చిన్నోడు అయితే ఆకలి ఉండదా చెప్పండి. అప్పుడు ఆయన అంటాడు, నేను సేవకు వచ్చిన తర్వాత నేను ఎందుకు పనికిరాని అనుకున్నారు, కానీ ఇప్పుడు సంఘోలు అందరూ కూడా చిన్నన్నయ్య అంటే భుజాలు ఎగిరిపోయి నన్ను అన్నయ్య అంటారు, పొంగిపోయేవాడట. అన్నయ్య అంటే అర్థం ఏంటి? మొదట వచ్చేది ఎవరికి వస్తుంది? అన్నయ్యకేనా మొదట వచ్చేది? ఏదైనా ఇవ్వాల్సింది అన్నయ్య. దేవుని బిడ్డలారా,
ఏమంటే మిశ్రమ వివాహం, వివాహ విషయంలో మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్త లేకపోతే మన కుటుంబాలు చాలా ప్రమాదంలో పడతాయి. ఇప్పటి నుంచే మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మా చర్చికే వచ్చిన అమ్మాయి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్. ఏవండి వాళ్ళ అమ్మగారు చనిపోయారు 2016లో. తర్వాత వాళ్ళ అక్క సంధ్య అని బెంగళూరు. విచారం ఏంటంటే ఈ అమ్మాయి రీసెంట్గా గత నెల 7వ తారీఖున పెళ్ళి జరగాలి. పెళ్ళి జరగాలంటే తన పేరు లలిత. వైజాగ్లో ఎస్బీఐలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, పాస్టర్ గారు చిన్న పాపకి మ్యారేజ్ అండి అని అంటూ, అదేనండి సంధ్యాలాగేనండి అన్నాడు ఆయన. తిరిగి మాట్లాడడానికి అవకాశం లేదు. సంధ్యాలాగేనంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఈ అమ్మాయిల అక్క బెంగళూరులో ఒక అబ్బాయి, అన్యుడినైన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అక్కడ హిందూ మ్యారేజు, ఇక్కడ రిసెప్షను. మరి మా సేవకులను తప్పదు కదా, మరి ఇరికిస్తారు విశ్వాసులు. మరి అక్కడేం మాట్లాడుతాం చెప్పండి? అబ్బాయి మంచోడైతే మంచోడు, కానీ రక్షణ లేదు కదా అని చెప్తే, నేను తరువాత కొద్ది దినాలయ్యి పెళ్ళి దగ్గరకు అవుతుంది. ఒకరోజు ఫోన్ చేసింది, అంకుల్ ఇలాగా అదే అబ్బాయి అంటే ఎవరమ్మా ఏంటి అని అనేటప్పుడు, క్రైస్తవ మ్యారేజ్ కోసం నేను ఇష్టపడ్డాను అంకుల్. మీరు ఇలాగ మార్చేస్తారో చేస్తారు, నేను క్రైస్తవ పెళ్ళి అయితే చేసుకోను. అబ్బాయి సాఫ్ట్వేరు హైదరాబాద్, ఈ అమ్మాయి విశాఖపట్నం ఉంటుంది అని అంటే, అప్పుడు ఏమన్నానంటే, ఎస్, చూజ్ యువర్ రైట్ పార్ట్నర్. ఒక సరైన వ్యక్తిని దైవ చిత్తంలో ఎన్నుకోండి, ప్రార్థన చేయండి. ఏమంటే ఒకవేళ ఎవరినైనా ఇష్టపడడంలో దేవుని బిడ్డలో ఒక దేవుని చిత్తం అయితే ఈ పేరెంట్సే బోత్ రెండు వైపులు కూడా పేరెంట్స్ని ఒప్పింప చేయండి, కనిపెట్టండి, దైవ చిత్తాన్ని కోసం ఆలోచించండి. బయటికి కనబడుతున్న పరిస్థితులన్నీ కూడా అన్ని విధాలుగా మంచివేం కాదు. చివరి మాట, సమూయేలు వెళ్ళాడు యెషయా కుటుంబం దగ్గరికి. ఏమంటే వచ్చినోడు అందరిని అభిషేకించేస్తాను అనుకుంటున్నాడు ఈ ప్రవక్త. దేవుడు అంటున్నాడు, నేను ఇతడిని ఇష్టపడలేదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఎవ్వరు కాదు, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. యెషయా అని అంటాడు, ఇంకెవడైనా ఉన్నాడంటే ఉన్నాడండి, కడసారి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు దావీదుని గురించి. ఏమన్నాడు వాళ్ళ నాన్న? ముందే మాట అన్నాడే, చూసారా? వాళ్ళ నాన్నకి కూడా ఇష్టం లేదు. ఈ దావీదుకి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి, సంగీతంలో సూపర్. ఆ ప్యాడ్స్ అంటే నాకు ఇష్టం, కానీ కొన్ని 6 నెలలు అవుతుంది నేను నేర్చుకుందాం అనుకుంటే ఇప్పటికి నేర్చుకోలేదు. కొత్త ప్యాడ్స్ అలాగే ఉన్నాయి, ఇష్టం నాకు, కాంగవన్నీ కొడతాను. ఈయన పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మనుషుడు అండి. దేవునికి ఏమంటే ఆ దేవుని హృదయం ఈయన హృదయం దగ్గర అయిపోయింది. అన్నదమ్ములంటే ఏమండి, దావీదంటే అన్నదమ్ములకి ఇష్టం లేదు, తండ్రి కూడా ఏదో ఇష్టపడ్డాడు, కానీ ఇంతమందికి ఇష్టం లేని వ్యక్తి, ఆ వ్యక్తి నాకు కావాలన్నాడు దేవుడు. దేవుడు పై రూపాన్ని చూసే అంతరంగాన్ని చూసేవాడు. అందుకే దావీదు కూడా ఎంత తగ్గించుకున్నాడనంటే, ఏమండి అసలు నా కుటుంబం కానీ నేను కూడా ఏమాత్రం వాడిని, ఏపాటివాడిని, గొర్రెలు కాసుకున్న గొర్రెల దొడ్లోని తీసుకొచ్చి ఈ సింహాసనం ఇచ్చారు దేవా అని యథార్థంగా తన కాలంలో అతడు బ్రతికాడు. బెత్షెబా దగ్గర యాక్సిడెంట్ తప్ప తత్మ విషయాల్లో అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు అతడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 3వ దినం ఈ వర్తమానం వింటున్న మనం ఒక్కసారి ఆలోచిస్తే దేవుడి మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మిశ్రమ జనాంగం, మిశ్రమ బంధుత్వం, మిశ్రమ విశ్రాంతి దినం, మిశ్రమ వివాహం. మిశ్రమ జనాంగం ఆ దినాల్లో వాళ్ళు వెంటాడుతూ వస్తున్న పరిస్థితుల్లో ఇశ్రాయేలుతో పాటు కొంతమంది కలిసిపోయారు. మిశ్రమ బంధుత్వం, నీ బంధుత్వం ఎవరితో? దైవికమైన కుటుంబాలతో మన బంధుత్వం ఉందా? అలాగనే బయట ఉన్న మనుషులను మనం ద్వేషించడం కాదు సుమా, వారితో మనం కలవకూడదని కాదు సుమా, కానీ నీ భక్తికి, నీ విశ్వాసానికి వారి వలన ఇబ్బందులైతే వారికి దూరంగా ఉండాలి. మిశ్రమ విశ్రాంతి దినం, ఆ రోజు యూదులకి విశ్రాంతి దినం చాలా పవిత్రంగా, వారింట్లో ఏది కూడా వెలగటానికి వీలు లేదు. అందరూ కుటుంబ సమేతంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధన చేయాలి. సోమవారం నుండి శనివారం, శుక్రవారం వరకు వారు పనులన్నీ చేసుకొని
దైవత్వం కొరవడుతుంది, పవిత్రత కొరవడుతుంది, దేవుని వాక్యానికి సరైన స్థానము లేదు. కానీ భోజనాలు బాగున్నాయని చెప్పుకుంటున్నాం, వచ్చిన వారు బాగున్నారు చెప్పుకుంటున్నాం, లేక బహుమతులు బాగున్నాయని చెప్పుకుంటున్నాం, లేక లైట్ సౌండ్ అండ్ లైట్ సెట్టింగ్స్ బాగున్నాయని చెప్పుకుంటున్నాం, అన్నీ కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా బాగా జరిగాయని చెప్పుకుంటున్నాం. కానీ ఆ వివాహము దేవునికి ఒకరోజు ఆ యేసుక్రీస్తు వరుడుగా మనం వధువుగా సిద్ధపడుతున్న తరుణంలో ఆ వివాహము దైవికంగా జరుగుతుందా ఆలోచించేద్దాం. ఈరోజు ఈ 4 విషయాలు మన మనసులోని పెట్టుకుందాం, ఆలోచించేద్దాం, అర్థం చేసుకుందాం. ప్రభా, నేను చాలాసార్లు ప్రభా అవిశ్వాసులతో కూడుకున్నాను ప్రభా, నేను చాలాసార్లు ప్రభా నాయన తండ్రి అన్యులైన బంధువులతో కూడుకున్నాను ప్రభా, నేను చాలాసార్లు ప్రభా నీ మందిరాన్ని ఎగ్గొట్టి ఆదివారం ఎగ్గొట్టి చాలాసార్లు అబద్ధాలు చెప్పాను ప్రభా, నేను నీ సంధికి రాలేకపోయాను ప్రభా. చాలాసార్లు ప్రభువా మా కుటుంబాలు అక్కడక్కడ చూసేటప్పుడు వివాహములు అన్యులైనటువంటి వారు రావడం, నాయన కుటుంబం అంతా కూడా పాడైపోయిన పరిస్థితులు చూస్తున్నాను ప్రభా. ఇక నుంచి అలా కాకుండా దేవా నాయన నా కుటుంబంలో మారు మనసు పొందిన వ్యక్తికి వివాహం, అది నాయన డబ్బా లేకపోతే మరొకటి కాదు క్రైటీరియా. దేవా వారు నిన్ను ఎరిగి ఉండాలనుకున్న ఆలోచనతో ఒక దృఢ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నానని ప్రార్థన చేసుకుందాం. మనసులో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, మీ నామానికే మహిమలు చెల్లిస్తున్నాము స్వామి. మొదటి దినం నుండి ఈ రోజు వరకు ప్రభువా అనేక విధాలుగా నాయన తన వివిధమైన కోణాల్లో మా హృదయానికి అనేకమైన సత్యాలు తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ కృపా కాపుదల మీ స్థానిత మాకు అనుగ్రహించాను. దేవా నాయన మా ముందు ఉంచినటువంటి నెహెమ్యా నాయన 4 సార్లు ప్రార్థన చేసి దేవా వారిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని గొప్ప సంస్కరణ చేసి గొప్ప మార్పు చేసి నీ వాక్యానికి దగ్గరగా వారిని చేశాడు. మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు నిండారు వందనాలు. మా ప్రియులు నాయన ప్రభాకర్ గారు ఎంతో భారంతో ఎంతో త్యాగంతో నేను ఏర్పాటు చేసిన ఈ చర్చ్ యానివర్సరీ ఈ మీటింగ్స్ అన్నిటిని బట్టి మీకు నిండారు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కూడి వచ్చిన సంఘాన్ని దేవా వారి కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవ్వన బిడ్డలను చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ నానాటికి దేవ సంఖ్యపరంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మా ప్రభా విద్యాపరంగా ఆర్థిక పరంగా ఆధ్యాత్మికమైనటువంటి విధంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మెట్టుకు ప్రభా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.